హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ఈరోజు మన కిసిక్ టాక్స్కి జబర్దస్త్ నుంచి ఒక గెస్ట్ రాబోతున్నారు. తన గురించి చెప్పాలంటే స్వీట్గా ఉంటుంది సేమ్య, అంతకన్నా స్వీట్గా ఉంటుంది మా సౌమ్య. ఇటుకు మీద ఇటుకడితే ఇల్లు అవుతుంది, మా సౌమ్య వచ్చిందంటే ట్రోల్ అవుతుంది. ఏంట్రా ఇలా వెల్కమ్ ఇస్తున్నావు? నువ్వు ఎందుకు రోల్ చేయడానికి వచ్చావా? ఎలా ఉన్నావు సౌమ్య? ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఏంటి అసలు ఈరోజు ఒక రెడ్ కలర్ ఫ్లవర్ లాగా మా కుర్రోలు గుండెల్లో అలా నిలిచిపోవడానికి ఈరోజు రెడ్ కలర్ డ్రెస్ లో వచ్చావా? నువ్వు వైట్ కలర్ డ్రెస్ లో ఇలా ఉన్నావంటే అట్లీస్ట్ నీ కాంపిటీషన్ ఇవ్వాలి కదా. అందుకే వర్షకి ఎంతమంది కాంపిటీషన్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే వర్షకి అసూయ ఉండదు కాబట్టి. అసూయ అంటే ఎవరు? నీ బాయ్ ఫ్రెండా? ఏందిరా, తెలుగు రాలేని వాళ్ళని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెడితే నాకు కన్నడ రాదు, అక్కడ తెలుగు రాదు. ఏందిరా ఇది? లేదు, అడ్జస్ట్ చేసుకుందాం. మన ఇద్దరం కలిసి చేసుకుందాం. ఏంటి ఏం అడ్జస్ట్ చేసుకుంటావు? ఏం చేసుకున్నా అవ్వదు. ఏంటంటే ఏంటి సౌమ్య, ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నావు నువ్వు? ప్రెసెంట్ ఇప్పుడు డీ చేస్తున్నాను, అలాగే ఈవెంట్స్ ఎప్పుడు ఏం వస్తామో దాన్ని చేసుకుని వెళ్ళిపోతున్నా. మీకు డీలో ఎంటర్టైన్మెంట్ లైవ్ లో ఎలా ఉంటుంది? లైవ్ లో బాగానే ఉంటుంది. అంటే డాన్స్ ఫస్ట్ టైం మనమే చూస్తాం, మనం చూసిన తర్వాత ఆడియన్స్ పోతుంది కదా. అవును. సో అది వన్ టేకే, ఎవరికి సెకండ్ టేక్ ఏం ఉండదు డాన్స్ చేస్తున్నప్పుడు. సో అంటే బేసిక్ 1 సెకండ్. ఎవర్రా బాయ్ ఫ్రెండ్ ఆ ఫోను? ఏంట్రా చెప్పురా, వర్ష అనే అమ్మాయి చాలా బాగుంటుందండి. చూడు, సౌమ్య అసిస్టెంట్ ఫోన్ చేసింది. కావాలంటే చెప్పు, నంబర్ ఇస్తా. అయ్యో అసిస్టెంట్ ఎవరైనా అందమైన అబ్బాయి ఏమో ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను. జస్ట్ ఇలా అంటే చాలు, మేనేజర్ నుంచి మన గ్లామర్ అలాంటిదిరా. అవునరా, చెప్పరా, కొంచెం అందంగా ఉంటది అమ్మాయి, లైవ్ లో ఇంకా బాగుంటది. మీరు టీవీలో చూసి మోసపోకండి, ఎవరైనా అబ్బాయి ఉంటే ప్రపోజ్ చేయండి అని చెప్పు. ఇది కిసిక్ టాక్స్ కదా, బిగ్ టీవీ, మ్యాట్రిమోనీ సెంటర్ కాదు కదా. ఇప్పుడు నువ్వు అందరి పాడ్కాస్ట్ నువ్వు చేస్తున్నావు కదా, సో నీ పాడ్కాస్ట్ నేను చేస్తాను. నువ్వు యాంకర్వి, నేను గెస్ట్ ని. నన్ను ఏం అడగాలనుకుంటున్నావు అడుగు. ಪ್ರಪಂಚದಲ್ಲಿದ್ದಾರೆ ಹಲವಾರು ಜನ, ಎಲ್ಲರೂ ಬಯಸೋದು ಪ್ರೀತಿ ವಿಶ್ವಾಸವಿರುವನ. నీకు తెలుగులో చెప్తే అర్థమవుతుంది. తెలుగులో చెప్పు. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, అందరూ ప్రేమించిన హృదయమే కోరుకుంటారు. ఇది ఎప్పుడు ఇలాగే ఉండాలి ప్రతి రోజు. ఇప్పుడు ఆరంభం చేద్దాం, మస్త్ మోజు. లెట్స్ వెల్కమ్ కిసిక్ టాక్స్. ఇప్పుడు మన ముందు ఎవరున్నారు తెలుసా? వీళ్ళు చూస్తే అబ్బాయిలు గుండెలో స్టార్ట్ అవుతుంది. గుండెకి గిన్నె తెపాల గుండె అబ్బాయి గుండెలో స్టార్ట్ అవుతుంది. హర్ష, లెట్స్ వెల్కమ్ మన అందమైన వర్ష. ఇది మన ఫోన్ లో టెలికాస్ట్ చేసుకోవాలిరా, నాకు తెలిసి ఇది లైవ్ లో సెట్ అవ్వదు. కన్నడలో అయితే నువ్వు ఇట్లా చేస్తావు. అవును. సరే, జబర్దస్త్ లో మీకు ఇష్టమైన యాంకర్ ఎవరు? రష్మి అక్క ఆర్ అనసూయ? యాక్చువల్లీ అనసూయ గారు, రష్మి గారు ఇద్దరు వేరే వర్షన్లో వస్తారు. వీళ్ళు గ్లామర్ పరంగా వెళ్తారు, వీళ్ళు లవ్ ట్రాక్ పరంగా వెళ్ళారు. సో ఇద్దరికి ఒక్కొక్క వేరే వర్షన్ ఉంది కాబట్టి. నీకు ఏ వర్షన్, ఏ రూట్ అంటే ఇష్టం? సో నేను రష్మి యాంకరింగ్ లైవ్ గా చూశాను, అనసూయ యాంకరింగ్ అంటే మీరు వచ్చినప్పటికి తను జడ్జ్మెంట్ సీట్ లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు బిఫోర్ చూశాను అనసూయ గారు. అంటే రష్మి గారికి తెలుగు తెలియకుండా కూడా అంత చేస్తున్నారంటే దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్. అండ్ అనసూయ గారు తెలుగు పరంగా చూస్తే అనసూయ గారు కొంచెం చాలా ఎక్కువ లవ్లీగా చేస్తారు అనిపిస్తుంది. ఎవరు యాంకరింగ్ అంటే మీకు ఇష్టం? అనసూయ గారు యాంకరింగ్ ఇష్టం. అనసూయ గారు రష్మి కోసం మొత్తం చెప్పి ఇష్టం. ఏంట్రా నువ్వు అలా చేసి ఇలా కూడా చేస్తావు. సో మొత్తానికి అయితే మీకు అనసూయ గారు అంటే ఇష్టం? లే, అది ఇద్దరు ఇష్టమే. యాంకరింగ్ అని ఒకే ఒక స్టెప్ అనసూయ గారు. అనసూయ గారు బేసిక్ గా ఏంటంటే రష్మి అక్క కూడా అనసూయ అంటేనే ఇష్టం.
మా వాళ్ళందరికీ చెప్పు, నువ్వు ఇంకేం చేస్తున్నావు, ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావు. తెలుగు ప్రేక్షకులకి చాలా ఎంటర్టైన్ ఇవ్వాలి అదని నాకు చాలా ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ దేవుడు ఇచ్చిన పూజారి ఇవ్వడం చెప్తారు కదా, సో ప్రేక్షకులు ఇచ్చిన కూడా కొంచెం మిడలు ఉంటారు కదా పూజారిలో, వాళ్ళు ఇవ్వడానికి పాప చాలా ఆలోచిస్తారు. మనకి కెపాసిటీ ఉందో లేదో, కెపాసిటీ ఉన్నా కూడా ఇవ్వాల్సిందో లేదో అని చాలా ఆలోచించి ఎందుకు మీరు సీరియల్ చేశారు, యాంకరింగ్ చేశారు, ఒక పెద్ద షో జబర్దస్త్ అనే ఒక పెద్ద షోలో ఒక యాంకర్ గా కూర్చున్నారు మీరు. సో ఇంకా మీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి, ఇవ్వకపోవడానికి ఏంటి? ఏమో ఉంటాయి కదా. ఇక్కడ లాస్ట్ టైం ఒక ఉదయ్ భాను గారు ఒక వర్డ్ యూస్ చేశారు, పెద్ద సిండికేట్ జరుగుతుంది ఇక్కడ అని. అలాగే కొన్ని సిండికేట్స్ ఉన్నాయి. 100% ఉన్నాయా? 100% ఉంది. అంటే మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అయ్యో, యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే అందరూ ఫేస్ చేసేస్తారు, నేను మాత్రం కాదు, చాలా మంది ఫేస్ చేసేస్తారు. మీరు ఉదయ్ భాను అక్క చెప్పింది అయితే విన్నారా? నేను విన్నా. అంటే అంత పెద్ద యాంకర్గా అలా సిచ్యువేషన్ ఉందంటే ఇక చిన్న చిన్న యాంకర్స్ మనం ఇప్పుడే వచ్చాము ఇండస్ట్రీకి వచ్చి 2-3 years అయిపోయింది యాజ్ యాంకర్గా అడుగుపెట్టి. సో మనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా. చూడండి, నీకు అవకాశం ఇచ్చేది ఒక విషయం అయితే, ఇచ్చిన అవకాశం ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారనేది ఇంకొక పెద్ద విషయం. నీకు ఒక మంచి డైరెక్టర్ దొరకాలి, మంచి ఎడిటర్ దొరకాలి, మంచి టీం దొరకాలి. సో నీతో ఉన్న వాళ్ళు నీకు సపోర్ట్ చేయాలి, అప్పుడే కదా మనం ఎదగాలి. సో నువ్వు ఒక కోటలు కట్టుకుని దాని వాళ్ళు లోపల తనే ఉండాలి, తనే పైకి రావాలి అన్నట్టు చాలా మంది ఉన్నారు. నాకు ఇక్కడ సపోర్ట్ చేసరికి ఇంత తొక్కేసే వాళ్ళు చాలా మంది దొరికారు కాబట్టి కొంచెం అటు ఇటు అయింది. చూద్దాం, ముందు మంచి మంచి ఆఫర్స్ వస్తుంది తెలుగు ఇండస్ట్రీలో, నేను వెయిట్ చేస్తున్నా. అంటే తొక్కేశారు అంటే ఫ్రాంక్గా ఇది నాకు మాట్లాడటం ఇష్టం లేదు, కానీ మీరు చెప్తుంటే మీ మనసులో నాకు ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది. అలా కొంతమంది ఆర్టిస్ట్ ఎలా ఉంటారంటే, ఏనో ఆర్టిస్ట్ అయిన తర్వాత తను ఏనో సాధించాడు, ఒక గిన్నిస్ రికార్డ్ చేసేదారంటే యాటిట్యూడ్ చూపిస్తారు. అలాంటి యాటిట్యూడ్ ఎందుకు పెట్టుకోవాలరా? ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ గా ఉండాలి. కొంతమంది చాలా ఓవర్ ఎక్స్ప్రెషన్ చేస్తారు, నేను వచ్చినప్పుడు అందరూ నిలబడాలి, నాకు సలాం కొట్టాలి అన్నట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాంటి యాటిట్యూడ్ చూపించిన వాళ్ళే ఇప్పుడు మంచిగా పొజిషన్ లో ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఏమో తెలీదు, ఆ యాటిట్యూడ్ ఆర్టిస్ట్ పెట్టుకోవాలా ఏమో తెలీదు. నేను ఎంత సింపుల్ గా ఉంటారో అంత నాకు నచ్చుతారు. నేను కార్లో కూడా వెళ్తాను, బై ఛాన్స్ నాకు లేవలేదంటే నేను క్యాబ్ లో కూడా వెళ్తాను, ఒకసారి ఆటో కూడా వేసుకుని వెళ్ళిపోతాను. కొంతమంది ఆర్టిస్ట్ ఆటోలు వెళ్తావా, ఆటో బుక్ చేసుకున్నావా అని అడుగుతుంది. దాంట్లో ఏముంది ఆటోలు బుక్ చేసుకుంటే? అవును, మనకి అనిపిస్తుంటది నాకు అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి. అవును. సో ఆర్టిస్ట్ కి ఎప్పుడో యాటిట్యూడ్ ఉండకూడదు. ఇప్పుడు ఏంటో తెలుసా, మొత్తం సాధించిన వాళ్ళు యాటిట్యూడ్ చూపించరు. అప్పుడప్పుడు ఇంతే సాధించారు చూడు, వాళ్ళకే ఎక్కువ యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళకే చాలా ఎక్కువ నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే నడవాలి అన్నట్టు చాలా ఉంటుంది. నీకు తెలుసు కదా, చాలా మంది ఆర్టిస్ట్ ఉంటారు కదా. అవును, చూస్తాం. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే, అలాంటి వాళ్ళని చూసినప్పుడు షార్ట్ టైం అనిపిస్తుంది. అవన్నీ మనం చూసేది కూడా షార్ట్ టైం అనిపిస్తుంది. లేదు, అలాంటి వాళ్ళే ఇప్పుడు పైకి వస్తున్నారు. నువ్వు డౌన్ టు అర్త్ గా ఉంటావు, చాలా ప్రామాణికంగా పని చేస్తావు, నీ పని మాత్రం చూసుకుని వస్తారు. అలాంటి వాళ్ళకి కాలం కాదు ఇప్పుడు. నువ్వు అది అక్కడ ఏమన్నా వచ్చి ఒక గిమిక్ చేయాలి, ఏదో ఒకటి ఏదో పట్టించుకొని రావాలి, అప్పుడే నీకు ఒక లెవెల్లో అదే మెయింటైన్ గా ఉంటుంది. లేదంటే నీకు ఎప్పుడు ఇంటికి పంపిస్తారో తెలియదురా. అలా ఉంది. నీకు అనిపించిందా, ఓహో వాళ్ళకి లాగే నేను కూడా ఉంటే ఎక్కువ కాలం స్టే ఉంటాను? అలాంటి స్టేస్ ఏ నాకు వద్దురా. నేను సింపుల్ గా ఇప్పుడు ఎలా ఉంటానో అలాగే ఉంటాను, అలా అంత నీట్ గానే ఉంటాను, అంత నీట్ గానే వెళ్ళిపోతాను, చాలా. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చెప్తారు, బట్ యాజ్ ఎ హార్డ్ వర్కర్ ఐ ఫెయిల్డ్ మెనీ టైమ్స్. ఐ డోంట్ నో వై. సో ఇండస్ట్రీ నాకు ఇచ్చింది కింద చాలా నేను పోగొట్టుకున్నదే ఎక్కువ. అంటే ఇండస్ట్రీతో ఐఎమ్ నాట్ దట్ మచ్ గ్రేట్ అండ్ హ్యాపీ విత్ దిస్ ఇండస్ట్రీ. బేసిక్ గా మీరు ఒక హోప్ పెట్టుకున్నారా, నేను ఇలా అవ్వాలి ఇలా ఉండాలి అని? ఆఫ్ కోర్స్, వచ్చిన ఆర్టిస్ట్ అందరూ ఒక హోప్ తోనే వస్తారు. అదృష్టం అనేది ఇక్కడ చాలా ఉండాలిరా. అదృష్టం అనేది చాలా మ్యాటర్, ఇక్కడ టాలెంట్ మాత్రం కాదు. అంటే ఇదంతా వాంటెడ్ గానే జరుగుతుంది, లేకపోతే నీకు అదృష్టం లేదని అనుకుంటున్నా? అదృష్టం లేదు, వాంటెడ్ ఏమేమో ఉన్నాయంట్రా. కానీ ఒక్కరోజు జబర్దస్త్లో మీరు లేరు అన్న టైంలో మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఏం వస్తుంది, అవకాశాలు పోతుంది, ఇది లేకపోతే ఇంకొకటి పర్వాలేదని చెప్పాను అంతే. అంత ఎక్కువ గొప్ప ఫీలింగ్ అయ్యో లేదా అన్నట్టు ఏం అనిపించలేదు. అంటే మీరు చాలా ఇంత అవకాశం ఇచ్చారు కాబట్టి ఓకే, ఇంతవరకు నాకు ఒక గుర్తింపు ఇచ్చారు తెలుగులో యాజ్ యాంకర్ గా, ఇంతవరకు నేను ఒక ఆర్టిస్ట్ గా ఉన్నాను, ఇచ్చారు కాబట్టి సో నేను థ్యాంక్స్ టు దట్ మల్లెమాల అండ్ ఈటీవీ. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మంత్లీ సౌమ్య ఎంత సంపాదిస్తుంది? ఎందుకురా ఇప్పుడు నీకేం చక్రాయాల నేను లేదురా, మా ఆడియన్స్ కి కొంచెం ఉంటది. మా సౌమ్య ఒక్కొక్కసారి నాకు పాకెట్ మనీ కూడా డబ్బులు ఉండదురా, అలా అయిపోతాను నేను.
అంటే నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ రా, ఇండిపెండెంట్ గర్ల్. నేను నా ఖర్చులన్నీ నేనే భరించుకుంటాను. మరి నువ్వు ఎట్లా దాన్ని మెయింటైన్ చేస్తున్నావు? ఇప్పుడు వరకు పర్వాలేదు, దేవుడు దయ వల్ల. పాకెట్ మనీ కూడా లేవు అంటే జస్ట్ ఊరికే చెప్పాను. పాకెట్ మనీ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అంటే అంత ఇబ్బంది పడే అంటే ఇప్పుడు ఒక్కసారి షో వస్తే, ఇప్పుడు నేను 6 months ఇంట్లో ఉన్నాను, అప్పుడు ఏం షోస్ లేదు, అప్పుడు ఆ సేవింగ్స్ లోనే మనం బతకాలి కదా. నేను ఎవరితో అడిగి ఒక 5,000 ఇస్తారా, ఒక 10,000 ఇస్తారా, నేను ఇప్పుడు వరకు దేవుడి దయ వల్ల అడగలేదు. సో ఆ పరిస్థితి కూడా నాకు రాకూడదు. ఈ పడవలో ఈదాలంటే చాలా కష్టాలు పడి 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 చివరి వరకు వెళ్ళాలి. సో అంటే మీరు అసలు ఈ ఫీల్డ్ కి మీకు ఎలా రావాలనిపించింది? నేను ఫస్ట్ న్యూస్ రీడర్ గా పని చేశాను, అది అయిన తర్వాత యాంకర్ గా పని చేశాను కన్నడ ఇండస్ట్రీలో. నేను కన్నడ ఇండస్ట్రీలో చాలా కష్టపడ్డాను. మార్నింగ్ ఒక ఛానల్ కి వెళ్ళాను, తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకొక ఛానల్, తర్వాత ఈవినింగ్ ఇంకో ఛానల్, అంటే 3 ఛానల్ ఒకే రోజు పని చేశాను నేను. ఒక స్మాల్ షో కూడా వదులుకోకూడదు అన్నట్టు అంత మైండ్ సెట్ నాకు. అంటే ఏమి ఇచ్చినా కూడా చాలా ప్రాంప్ట్ గా చేసేయాలి. నేను చాలా ప్రాంప్ట్ గా చేశాను. ఒక రోజు నేను ఒక పెద్ద హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాలి కర్ణాటకలో. ఇప్పుడు వెళ్తున్నా, నాకేంటంటే నాకు ఎవరు కూర్చోపెట్టి ఇంట్లో అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేదు. నా సంపాదన నేనే చేసుకోవాలి, నా ఇల్లు రెంట్ నేనే కట్టుకోవాలి, నీ ఫుడ్ నేనే తినాలి, నా ఖర్చు నేనే చేసుకోవాలి. నేను కాలేజ్ నుంచి పార్ట్ టైం జాబ్ చేసుకుని వచ్చేవాళ్ళు నేను. సో అంత కష్టపడాను. సో లైఫ్ లో ఒక్కొక్క చిన్న ఒక స్మాల్ ఐటమ్ కూడా నేను చాలా కష్టపడే వచ్చాను. అప్పుడు అలా వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది నాకు. లెగ్ మొత్తం పోయింది, ఇంత బ్లడ్, రోడ్ మొత్తం బ్లడ్ అయిపోయింది. ఒక సర్కిల్లో ఏదో కారు వచ్చి గుద్దింది, పోయింది. తర్వాత నేను జనాలందరూ వచ్చేసారు, లేచి గాడిని పెట్టుకొని కూర్చున్నాను. మళ్ళీ కూర్చుని గాడి స్టార్ట్ చేస్తున్నాను. అయ్యో హాస్పిటల్ తీసుకువెళ్దామని అందరూ చెప్తున్నారు. నేను అక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ యాంకర్ ప్లేస్కి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఇంటర్వ్యూ చేయాలి ఒక పెద్ద హీరోని. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు అక్కడ వెళ్ళి వాళ్ళు కూర్చున్నప్పుడు, ఏంటి ఇలా అయిపోయింది మీ లెగ్, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఏం అవ్వలేదండి. డైరెక్ట్ షూట్కి వెళ్ళావా? అంటే అంత అనివార్యం ఉండేది నాకు అప్పుడు. అట్లీస్ట్ అది వదులుకుంటే ఆ సంపాదన నాకు పోతుంది, తర్వాత నా ప్లేస్లో ఇంకెవరో వస్తారు, మళ్ళీ వాళ్ళు ఏమేమి మాట్లాడుకొని కంటిన్యూ అయిపోతారు, ఆ భయం నాకు ఉండేది అప్పుడు. అంటే వచ్చి ఆ మనీ రాకపోతే అన్నట్టు. అంతంత కష్టం డేస్లో నేను చూశాను రా, చాలా కష్టం డేస్లో చూశాను. సౌమ్య, మీరు ఇంత కష్టపడ్డారు, అసలు మీ ఊరు ఎక్కడ, మీరు ఎక్కడ ఉండేది? నేను కర్ణాటకలో షివమొగ్గ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ ఒక చిన్న తాలూకు ఉంది, అక్కడ ఉండేవాళ్ళు నేను. మీ ఫాదర్ ఏం చేస్తూ ఉండేవారు? నా ఫాదర్ వాళ్ళు వదిలే, వాళ్ళ గురించి ఏమవుతుంది. మీ మదర్? నా మదర్తో నేను చాలా బాండింగ్ ఉంది కాబట్టి. పేరెంటా మీరు? లేదు, మా అప్ప ఇద్దరు ఉండారు. చూడు, ఒక లైఫ్ లో అందరూ మంచిగా దొరకాలనేది ఒక తలరాత. అందరికి ఒక మంచి ఫాదర్ దొరకాలి, ఒక మంచి మదర్ దొరకాలి, అందరు హెల్దీగా ఉండాలి, ఒక మంచి బ్రదర్ దొరకాలి. సో నా లైఫ్ లో చాలా తక్కువ ఉంది, నాతో ఉండేది చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. ఎక్కువ ఇద్దరు, వాళ్ళ కోసం నేను బతకాలి అంతే లైఫ్, ఇంకేం ఎక్కువ లైఫ్ లో ఎవ్వరూ లేదు. సో అంటే మీ కష్టం మీదే మీ ఇల్లుని నడిపించేవారా? అవును, మా అమ్మకి అప్పుడు చాలా పావర్టీ రా. ఇప్పుడు ఏంటో తెలుసా, నా అమ్మకి ఏదో ఫంక్షన్కి వెళ్తే కొంతమంది రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో గోల్డ్ లేవు, మంచి శారీలు కట్టుకోలేదు, ఏదో ఒక ఓల్డ్ శారీ కట్టుకుని, నువ్వు ఎందుకు ముందుకు వెళ్తావు, వెళ్ళి వెళ్తున్నప్పుడు నువ్వు వెనకాల ఉండు. మీ మదర్ అనేవాడు. సో చాలా, అంటే మనకు డబ్బు లేదు కాబట్టి, మనం ఒక లెవెల్ లేదు కాబట్టి చాలా తక్కువ చూశారు. అని అదన్నీ చూసిన నాకు అమ్మకి ఒక మంచి శారీ ఇవ్వాలి, అమ్మ ఎప్పుడు గోల్డ్ వేసుకునే ఉండాలి, అమ్మ ఎప్పుడు ఒక మంచి శారీ కట్టుకునే ఉండాలి అన్న టైంలో మన అమ్మకి హెల్త్ అప్సెట్ అయ్యి వాళ్ళు బెడ్ రిడన్ అయిపోయారు. అప్పుడు చాలా ఏమో అనుభవించాను. అవును, మీ మదర్ కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది కదా సౌమ్య, అంటే ఏంటి ప్రాబ్లం? లేదు, వాళ్ళకి బ్రెయిన్ క్యాన్సర్ అటాక్ అయిందిరా. సో సెల్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా లో లెవెల్కి వెళ్ళిపోయారు. మీరు కష్టపడింది మొత్తం ఏదైతే షోస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పాపం మీ మదర్ కోసం మీరు చాలా కష్టపడ్డారు. లేదు, అది పావర్టీ అనేది చాలా బ్యాడ్ రా. ఆ కష్టం ఎవరికి రాకూడదు. పుడితే ఒక మంచి ఇళ్ళలో పుట్టాలి. నీకు తెలుసా, నా ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వస్తే, మ్యారేజ్ పిలవడానికి రిలేటివ్స్ వస్తే, పక్కింట్లో వాళ్ళందరూ డోర్ క్లోజ్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే మనం ఈ ఇల్లుకి ఎవరైనా రిలేటివ్స్ వస్తే మన అమ్మ పక్కింట్లోకి వెళ్ళి కొంచెం కాఫీ పొడి ఇస్తారా, కొంచెం మిల్క్ ఇస్తారా, ఇంటికి ఎవరు వచ్చారు అని అడిగేవాడు. అంత పరిస్థితి మనది, అంత దారుణమైన పరిస్థితి. సో వాళ్ళ పక్కింటి వాళ్ళు క్లోజ్ చేస్తే మనం ఏం చేయాలో తెలీదు. అంత వర్స్ట్ కండిషన్ మనం చూసుకొని వచ్చేసాము. నీకు తెలుసా, నేను ఒక్కొక్క రోజు కూడా అన్నం తినడానికి చాలా కష్టపడాను.
సో నా ఫాదర్ చాలా లోన్ చేసుకున్నారు, ఇల్లు ఊరు మొత్తం. ఆ లోన్ ఏం కర్మానికి చేసుకున్నారో తెలియదు. ఏమైనా ఒక ఇల్లు తీసుకోలేదు, ఏం కర్మం చేయలేదు. వాళ్ళు ఏనేనో ఒక దరిద్ర పని కోసం ఆ ఇల్లు డబ్బులు తీసుకుని అప్పులు తీసుకున్నారు. అందరూ వచ్చి 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 టార్చర్ చేస్తారు. తీసుకున్నది వీళ్ళు, ఇచ్చింది వాళ్ళు. మన మదర్కి టార్చర్. మీ ఫాదర్ తీసుకున్న లోన్స్ అని మదర్ని వచ్చి అడిగేవారు. మదర్ వచ్చి అంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు అని వీళ్ళ మీద వాళ్ళు పాప భయము. మా మదర్ కూడా ఎడ్యుకేటెడే, వాళ్ళు SSLC పాస్ అప్పుడే, కానీ భయం, చాలా భయము. ఎవరు వచ్చారు ఏంటి, అమ్మాయి ఉందా, ఏం చేస్తుంది అమ్మాయి, 8th స్టాండర్డా ఇప్పుడు, పెద్దవాడు అయిపోయాడా, ఇలా అని మాట్లాడేవాడు చాలా మంది. తర్వాత మా అమ్మకు మొత్తం హెడేక్ వచ్చేసింది, ఏం చేయాలని తెలీదు. ఒకరోజు ఈ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అదంతా చూసి చూసి మదర్కి చాలా చాలా ఇరిటేట్ అయిపోయింది. అప్పుడు ఒకసారి అమ్మ లగేజ్ అన్నీ కట్టేసుకుని మనల్ని బ్రదర్ని తీసుకువెళ్ళిపోయాడు. ఎక్కడికి, తిరుపతికి. తిరుపతి వెళ్ళడానికి ఒక 100 రూపీస్ చేతిలో ఉంది, 120 రూపీస్ చేతిలో పెట్టుకునింది అంతే. ఇంకా ₹1 కూడా ఎక్స్ట్రా లేదు. వర్ష నైట్ 2 o'clock నేను, నా మదరు, నా బ్రదరు బస్ స్టాండ్ లో పడుకున్నాం. 2 days నేను అన్నం తినలేదు. బస్ స్టాండ్లో పడుకుని పొద్దున్నే లేచిన తర్వాత అక్కడ టాయిలెట్కి ఎలా వెళ్ళాను నేను, 8th స్టాండర్డ్ అప్పుడే, తెలుసు కదా మీకు పీరియడ్స్ అవన్నీ లేడీస్కి ఉంటాయి. తిరుపతికి వెళ్ళిన తర్వాత నేను తిరుపతి మెయిన్ దేవుడి దర్శనం కూడా నేను చేయలేదు. నాకు ఎప్పుడు ఫుడ్ పెడతారు అని చూసేవాళ్ళు నేను. ఎందుకంటే ఈ అప్పులు తీసుకుని వాళ్ళేనో కర్మం చేసేసుకుని అది మన మీద ఎఫెక్ట్ పడిందిరా, చాలా ఎఫెక్ట్ పడింది. అదన్నీ ఆ లైఫ్ ఎవరికి రాకూడదు అనిపించింది. ఏం లేదురా, ఎవరికి ఎస్పెషల్లీ అమ్మాయిలకి అలా కండిషన్ రాకూడదు. నేను 0 నుంచి వచ్చాను. 0 అంటే కంప్లీట్ 0. నేను ఒక పెన్ను, పెన్సిల్, ఒక పుస్తకానికి, ఒక ఫుడ్ కానీ కూడా చాలా కష్టపడాను. నేను కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుని పని చేశాను. నేను ఒక లాయర్తో పని చేసేవాడు, ఎందుకంటే నేను కాలేజ్ ఫీజు కట్టాలి. నేను ఇప్పుడు ఏంటో తెలుసా, ఈ ఫీల్డ్లో మనం అనివార్యం ఉంది అని ఎప్పుడుతో చూపించకూడదు. నువ్వు లేకపోయినా నేను బతుకుతాను పోరా అన్నట్టే ఉండాలి. మనకి ఎప్పుడు నాకు అనివార్యం ఉంది, నాకు సార్ ఈ జాబ్ కావాలి, అయ్యో సార్ నాకు ఇంత పరిస్థితి ఇలా ఉంది సార్ అని చెప్తే అనుకో, నువ్వు అక్కడ ఎలాగైనా ఆ అమ్మాయికి జాబ్ కావాలి, ఎలాగైనా ఉంటుంది నాతో అన్నీ ఎలాగైనా వాడుకుంటారా. అది మాత్రం ఈ ఫీల్డ్లో నేను చూశాను. ఎందుకు చెప్పానంటే నేను ఆ లాయర్తో ఒక పని చేసేవాడు, పార్ట్ టైం పని చేసేవాడు. కాలేజ్ అయిన వెంటనే అక్కడ పని చేసేవాడు. వచ్చి కొంచెం హ్యాండ్ పెట్టడం, తర్వాత నేను టైప్ చూపిస్తానని చూపించడం. వాళ్ళ ఇంట్లోనే నేను పని చేసేది, తర్వాత వేరే ఇంట్లో కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్, వాళ్ళ మదర్ అక్కడ బయటికి వచ్చినప్పుడు నాతో కొంచెం మిస్బిహేవ్ చేయడానికి వచ్చడం, అదన్నీ చేసేస్తారు. సో అదన్నీ కొంత మిస్యూజ్ చేసుకోవడానికి వచ్చేస్తారు. మనకు కష్టం ఉంది, మనం పరిస్థితి బాగలేదంటే ఎవరితో చెప్పుకోకూడదు, అదే బెటర్ అనిపిస్తుంది. అంటే ఒక తండ్రి చేసిన తప్పు వల్ల ఒక ఫ్యామిలీ చాలా ఫేస్ చేసింది, చాలా కష్టాలు చూసింది. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు సౌమ్య? అంటే మీ ఫ్యామిలీ అనే కాదు, ఇలా చాలా మంది ఉన్నారు బయట, చాలా మంది స్టిల్ నో చేస్తూ ఉన్నారు. ఏదో వాళ్ళ ఇష్టంగా ఏదో ప్రేమించేయడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం. ఫాదర్ ఇట్స్ లైక్ ఏ రియల్ హీరో ఫర్ ఆల్ డాటర్స్. కరెక్ట్, వాళ్ళు ఒక నాయకుడు. మంచి ఫాదర్ దొరకాలనేది ఒక తలరాతరా, అదన్నీ ఉండాలి. ఇప్పుడు వాళ్ళ గురించి నేను చెప్తే నేను విలన్ అయిపోతాను. మీ ఫాదర్ కాదు, అలా చేసే ఫాదర్స్ కోసం తాగి లైఫ్ లీడ్ చేస్తాను. మీ స్వార్థం కోసం మీ బిడ్డల్ని, మీ వైఫ్ని, మీ ఫ్యామిలీని బలి చేయకండి, అదే చెప్తాను. నీ తాగడము, నీ జూజు, ఈ అదే ఉంటా కదా బెట్టింగు గిట్టింగు, ఈ దరిద్రము, మీ అప్పులు, అదన్నీ మీరు చేసే ముందు చూసుకోండి. మీకు ఒక ఫ్యామిలీ ఉంది, మిమ్మల్ని నమ్మి ఒక 4 ఉన్నారు. వాళ్ళకి ఒక మంచి చేయకుండా పర్వాలేదు, చెడం మాత్రం చేయకండి అని నేను చెప్తాను అంతే. ఇలాంటివన్నీ ఫేస్ చేసి వచ్చారు కదా మీరు. రీసెంట్ టైంలో బయట అన్ని చూస్తూనే ఉన్నారు. ఈ కిడ్స్ అనేది కొంచెం ఎదిగిన తర్వాత, వాళ్ళకి ఒక జాబ్ వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో పేరెంట్స్ ని గంటేస్తూ ఉన్నారు బయటికి డబ్బు కోసం. సో అలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిడ్డలు అంటే దరిద్ర వాళ్ళు బిడ్డలనే కాదు, వయసు అయినప్పుడు చూసుకోవాలి పేరెంట్స్ని, అది మన కర్తవ్యం కదా. అలాంటి వాళ్ళు నేను చాలా చూసాను. నువ్వు నమ్ముతావో లేదో, నేను ఆశ్రమానికి వెళ్తాను. నేను శివమోగలో ఆశ్రమాస్ ఉన్నాయి. ఈ అనాథాశ్రమంలో చిన్న బిడ్డలు ఉంటారు. వాళ్ళని చూస్తే నాకు అంత ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ముందు భవిష్యం ఉంది. వాళ్ళకి నాకు అమ్మ లేదు, నాన్న లేదు అని ఆ ఫీల్ ఇంకా రావట్లేదు, తెలీదు. ఆ ఫీల్ ఉన్నా కూడా వాళ్ళు స్నేహితుడితో మింగల్ అయిపోతారు. కానీ ఈ వృద్ధులు ఉంటారు చూడు, పేరెంట్స్ బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళని వదిలేస్తారు చూడు ఆశ్రమానికి. వాళ్ళు చూస్తే చాలా ఫీల్ అవుతుంది. బికాజ్ వాళ్ళకి ఎనర్జీ లేదు, ఏం పని చేయడానికి మైండ్ వర్కౌట్ చేయట్లేదు, బయటికి వెళ్ళి పని చేయరు. సో అలాంటి వృద్ధులని చూస్తున్నప్పుడు చాలా ఫీల్ అవుతాను నేను. అయ్యో పాప ఎంత కండిషన్ వచ్చేసింది వీళ్ళకి, ఇలా ఏం బిడ్డ కూడా ఇలా చేయకూడదు.
పేరెంట్స్ని వాళ్ళు ఎలా ఉన్నా కూడా మంచిగా చూసుకోవాలి. అది ఎస్పెషల్లీ వాళ్ళు లాస్ట్ టైంలో మనం దగ్గరుండి చూసుకోవాలి. అది మన కర్తవ్యం అంతే. అలానే తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు కూడా రీసెంట్ టైంలో. మొన్న రీసెంట్గా ఒక బాయ్ ఫ్రెండ్ కోసం వాళ్ళ సొంత కన్న తల్లినే చంపేసింది ఒక అమ్మాయి. అలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? లేదు, కర్ణాటకలో కూడా లాస్ట్ టైం అలాగే అయింది. ఒక అమ్మ ఏదో ఎవరితో ఒక ఎఫర్ చేసుకున్నది. వాళ్ళకి ఫస్ట్ హస్బెండ్ని పుట్టిన ఒక బిడ్డ ఉంది. అబ్బాయి బిడ్డని ఎంత బాగుంది తెలుసా ఆ బిడ్డని డోర్ లాక్ చేసేసి ఆ బాయ్ ఫ్రెండ్తో వచ్చినప్పుడు డిస్టర్బ్ చేస్తుంది. అబ్బాయిని చాలా కొట్టి ఆ అబ్బాయిని మార్నింగ్ నుంచి నైట్ వరకు, చిన్న బిడ్డరా, ఒక 3-4 years బిడ్డని ఇంట్లోనే లాక్ చేసేసిన బాయ్ ఫ్రెండ్ కోసం. అలాంటి వాళ్ళ తల్లి కూడా ఉన్నారు. ఇది కలియుగం రా. ఎవరు మంచి ఫాదర్ ఉంటారు, మంచి డాటర్ ఉంటారు, వర్స్ట్ డాటర్ ఉంటారు, మంచి సన్ను, మంచి బ్రదర్ ఉంటారు, మంచి వర్స్ట్ బ్రదర్ కూడా ఉంటారు. సో ఇది కలియుగం. ఎవరు ఎలాగైనా ఉండొచ్చు. సో ఎవరిని మనం ప్రొటెక్ట్ చేయడానికి అవ్వదు. సో అంటే మనకి ఏంటంటే మన ఇంట్లో మన మదర్ బాగుంటే బాగుండు, మన ఫాదర్ బాగుంటే బాగుండు అని మనం అనుకుంటున్నాం. ఉన్న వాళ్ళేమో ఇలా చేస్తున్నారు, చంపేయడం కానీ ఇట్లా చేస్తున్నారు. వాటి మీద అసలు అంటే మీరు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తూ ఉంటుంది? లేదు, అది కర్మ రిటర్న్స్ అని చెప్తుంది కదా. వాళ్ళకి కూడా ఆ కర్మ రిటర్న్స్ అవుతుందా? ఇప్పుడు నీకు ఎదురు చెడం చేయాలని నువ్వు అనుకుంటే అది 100% నీకు వాపస్ రిపీట్ అవుతుంది. ఈ జన్మలోనే అవుతుంది. సో కర్మం ధర్మం అని చూసుకుని మనం బతకాలరా. సౌమ్య, మొత్తానికి అయితే మీరు ఉండేది బెంగళూరు, చేసేది హైదరాబాదు. చేసేది హైదరాబాద్ అంటే ఏం చేసేది చెప్పు. అదే షూటింగ్స్ చేసేది హైదరాబాదు. ఇంకో ఊర్లోనే ఉన్నాయా ఈ రెండేనా? చెన్నైలో సీరియల్స్ చేశాను, తమిళ్లో సీరియల్స్ చేశాను, కన్నడలో చేశాను, తెలుగులో చేశాను. ఇంకేం లేదు. మీకు సీరియల్స్ చేసినప్పుడు బాగుందా, ఇప్పుడు షోస్ చేస్తున్నప్పుడు బాగుందా? రెండు డిఫరెంట్ వర్షన్ లో వస్తుంది. అవును, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వర్షన్. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్ని చాలా ప్రాజెక్ట్ ని పోగొట్టుకున్నా, నిజంగా చెప్తాను. అంటే నేను సీరియల్ చేస్తున్నప్పుడు స్ట్రైట్ గా మాట్లాడేవాళ్ళు. నేను ఎవరు ఉన్నా వాళ్ళ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ హెడ్, ఛానల్ హెడ్, నేనేం చూడను. సార్ ఇది కరెక్ట్ కాదు, ఇది నిజం, ఇది ఉంది, అదన్నీ చెప్పేవాళ్ళు. నేను అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేవాళ్ళం. తర్వాత ఇప్పుడే చాలా తగ్గిపోయాను రా. అందరికి నమస్కారం అండి, ఎలా ఉన్నారండి, ఇలాగే ఉంటాను తప్ప స్ట్రైట్ ఫార్వర్డ్ నచ్చింది చెప్పడం అలాంటి లేదు. కోపంగా ఉంటే ఇక్కడ చాలా కోపంలో ఉన్నాను నేను సీరియల్ ఉన్నప్పుడు. ఏంటో తెలుసా, నాకు ఎప్పుడు ఫస్ట్ దొరికింది నాకు సెకండ్ లీడే, అంటే నెగిటివ్ లీడు, సెకండ్ లీడు. పాప ఇప్పుడు కూడా నేను సీరియల్ నుంచి 3-4 years అయింది బయటికి వచ్చి చేయట్లేదు. అప్పుడు నెగిటివ్ లీడ్ చేసిన వాళ్ళ లైఫ్ లో చాలా ఇరిటేటింగ్ గా ఉంటుందిరా. వాళ్ళకి చాలా తిడతారు జనాలు, తర్వాత వాళ్ళని అదే రూపంలో చూస్తారు. ఇంకా నాకు సీరియల్ చేస్తున్నప్పుడు ఆ హీరోయిన్ ఒకలాగా ట్రీట్మెంట్, నాకు నెగిటివ్ లీడ్, సెకండ్ లీడ్ కాబట్టి ఆ సెకండ్ అనేది ఎప్పటికీ రాకూడదు అనిపించింది నాకు. ఆ సెకండ్ లీడ్ కి ఇంకొకలాగా ట్రీట్మెంట్. సీరియల్స్ లో కూడా ఇలాంటి ఫేస్ చేశారు. చాలా ఫేస్ చేశాను. స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను నా డైలాగ్ ఎక్కడ ఉంది, నాకు తమిళ, కన్నడ, వేరే లాంగ్వేజ్ ఏదైనా వద్దు తెలియదు కాబట్టి నేను చూసేవాడు, ఈ నా డైలాగ్ ఉంది చూడండి, డైలాగ్ ఉంది, నా డైలాగ్ నేను ఎక్కడ ఉంది అని చూడాలి. అలా ఉంటుంది నా పరిస్థితి. అంత వర్స్ట్ కండిషన్. బేసిక్గా ఏంటంటే మన తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు అనేసి అంటారు కదా. మరి మీరు కన్నడ నుంచి వచ్చారు, ఇంత అందంగా ఉన్నారు, మీకు ఎందుకు మెయిన్ లీడ్ రాలేదు? తెలుగులో నేను మెయిన్ లీడే చేశాను. నేను కన్నడ, తమిళ, తెలుగు 3 భాషలో చేశాను కదా, అన్ని కలిపి ఒక చెప్తున్నాను. సీరియల్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేది అంటే, ఒకసారి ఛానల్ వాళ్ళు వచ్చారు, నేను మెయిన్ లీడే, నేను టైటిల్ కార్డ్ లోనే వస్తాను, నేను మెయిన్ లీడే, కానీ వాళ్ళు ఇచ్చేది మొత్తం ప్రిఫరెన్స్ ఆ ఫస్ట్ హీరోయిన్ కి మాత్రమే. ఫస్ట్ హీరోయిన్ ఏం చేసినా వాళ్ళకి మంచిది. యానివర్సరీ వచ్చేది ఛానల్ కి, అందరూ విష్ చేయాలి అని చెప్పి హీరోతో ఒకసారి విష్ చేయించుకుని, హీరోయిన్ తో ఒకసారి విష్ చేయించండి ఛానల్ వాళ్ళందరూ వచ్చి చేయించుకున్నారు. అక్కడే ఉండేది నేనున్నా, పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, అప్ప, అమ్మ, అన్న, తంగచ్చి అన్ని ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి వీళ్ళు మాత్రం కావాలా విష్ చేయడానికి. అందరితో అట్లీస్ట్ ఒకసారి వచ్చి విష్ చేయండి, ఛానల్ కి ఇంత ఇయర్స్ అయింది, అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పండి, మేము వస్తున్నాం ప్రోగ్రామ్ కని చెప్పండి. ఏం చెప్పలేదు. నేను పిలిచాను ఛానల్ వాళ్ళని, ఏంటండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నీకు ఆర్టిస్ట్ కనిపించలేదా, వాళ్ళ హీరో హీరోయిన్ మాత్రం ఇద్దరిని పెట్టుకుని నువ్వు సీరియల్ చేస్తావా, నీకు హీరో హీరోయిన్ ఉంటే ఇంకెవరు కాదా, అంత పెద్ద సీనియర్ ఉన్నారు, వాళ్ళతో ఒక బయట తీసుకోలేదు, వాళ్ళు మూవీ ఆర్టిస్టు, ఇప్పుడు మూవీ చేయట్లేదు కాబట్టి సీరియల్కి వచ్చారు, వాళ్ళతో లేదు, మనతో తీసుకోలేదు, ఏం చేస్తావు నువ్వు, చేస్తే అందరితో తీసుకో, లేదంటే మనం పిలవకూడదు. నేను అక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను, నేను ఇక్కడ నుంచి ఈ సీరియల్ రాను. చూడు 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 చరితలు చూడు తెలుపును సత్యాలు. చాలా
అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా. చాలా బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటో తెలుసా వర్ష, నేను ఒక సీరియల్ చేస్తున్నప్పుడు ఆ పేరు వద్దు, ఆ లాంగ్వేజ్ కూడా వద్దు, హీరోయిన్ ఆ హీరో ఏమో కొంచెం వాళ్ళదేమో పర్సనల్ గా ఉండేది, వాళ్ళకేమో గొడవలు అయింది కొంచెం షార్ట్స్ లో అన్నట్టు. ఆ డైరెక్టర్ చాలా ఎక్స్ట్రీమ్ సపోర్ట్, ఆ హీరోయిన్ కే సపోర్ట్ 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 సపోర్ట్, ఎప్పుడు సపోర్టే. మాట్లాడింది మాత్రం ఎథిక్స్ మాట్లాడతాడు, ఇంత మాటగా మాట్లాడుతుంది, అలా ఉండాలి ఇలా ఉండాలి. వాళ్ళిద్దరిది ఏమో ప్రాబ్లం అయింది, వాళ్ళిద్దరికి గొడవ అయింది. తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు. ఆ ఫెస్టేషన్ మొత్తం షూటింగ్ మీద చూపిస్తుంది, ఆ హీరోయిన్ మొత్తం షూటింగ్ మీద చూపిస్తుంది. రేటింగ్ చాలా మంచిగా వెళ్ళేది సీరియల్, చాలా టాప్ రేటింగ్ లో ఉండేది. ఈ అబ్బాయి ఏనో నాతో వచ్చి సీరియల్ షూటింగ్ అని ప్యాకప్ అయిన తర్వాత ఆ అబ్బాయి వచ్చి నాతో మాట్లాడింది. అక్కడ ఏనో ఏనో చెప్తుంది, ఏనో నార్మల్ గా చెప్తున్నప్పుడు ఇది హార్న్ కొట్టింది వచ్చి, అడ్డపడి నిలబడ్డామని. అంటే వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అన్నట్టు హార్న్ కొట్టింది. అప్పుడు అబ్బాయి ఉండు వస్తాను అని చెప్పింది. మళ్ళీ హార్న్ ఫాస్ట్ కొట్టింది. ఉండరా వస్తాను అని చెప్పి కార్ తీసుకొని వెళ్ళిపోయింది, ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అప్పుడు నేను అక్కడ నిలబడ్డాను. ఇది వచ్చి ఏంట్రా నాయే, నాకు ఏంట్రా నాయే, నేను వేరే స్టేట్, నేను వేరే స్టేట్ నుంచి వచ్చినప్పుడు కూడా అది కూడా చాలా ఫీల్ అయ్యాను. నేను వేరే స్టేట్ కాబట్టి ఇలా చేస్తున్నాడా ఏంటి అని చాలా ఫీల్ అయింది. ఎంతమంది కావాలరా నీకు, వాళ్ళతో ఏం మాట్లాడారా నువ్వు, ఏంట్రా మీ సీరియల్ హీరో వచ్చి నీతో మాట్లాడితే అమ్మాయి గొడవ పెట్టుకుంది వచ్చి మూసుకొని పో అని నేను చెప్పా. ఏం చేసిందంటే కార్ని రివర్స్ గేర్ తీసుకొచ్చి గుద్దిద్ది నాకు. తిప్పలన్నీ ఉన్న తప్పు చేయకుంటే అది రాని గెలుపు. సీరియల్ హీరోయిన్ నిన్నొచ్చి కార్తో గుద్దేసిందా? వాళ్ళ క్యారెక్టర్ నువ్వు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడేవని వాళ్ళ క్యారెక్టర్ నువ్వు చూస్తే ఓహో ఏంటి ఇంత అందంగా ఉంది క్యారెక్టర్, మా అమ్మాయిలంటే ఇలా ఉండాలని ఉంటుంది. కొంతమంది అలాగే ఉంటారు, అయ్యో ఇంత హోమ్లీ క్యారెక్టర్, డెడ్ ఆపోజిట్ గా ఉంటారు వాళ్ళు రియల్ లైఫ్ లో. అది జనాలకి తెలియదు, జనాలు వాళ్ళ దేవతలా పూజిస్తారు. నెక్స్ట్ 2 days షూటింగ్ రాలేదు నేను, అదే 3rd day వచ్చాను. ఒక్క మాట ఆ ప్రొడ్యూసర్, ఏంటి ఇలా చేసావు నువ్వు ఆర్టిస్ట్ అంటే ఏమైనా చేస్తావా, నువ్వు వెక్కం లేదా నీకు, ఏంటి సిగ్గు లేదా నీకు, కామన్ సెన్స్ అడగాలి కదా. రేటింగ్ ఉంది కదా అమ్మాయి నుంచి, ఎందుకు అడుగుతాడు? ఆ అమ్మాయికి తిట్టినా కొట్టినా యాక్సిడెంట్ చేసినా అమ్మాయే హీరోయిన్, అమ్మాయే దేవతలాగా ఉంది. చూశాను 2 days నేను చూశాను. నేను ఆ తర్వాత చెప్పాను, డైరెక్టర్ చెప్పాను, నీ సిస్టర్ కి ఇలా ఎవరైనా వచ్చి వితౌట్ ఎనీ రీజన్ కొట్టి ఎనర్ చేసేస్తే, తర్వాత నా మూడ్ బాగలేదు ఇలా చేసింది అని చెప్పేస్తే నువ్వు ఊరుకుంటావా? నీ వైఫ్ కి ఇలా చేస్తే నువ్వు ఊరుకుంటావా? నేను వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్న అమ్మాయి నాకు ఇలా చేసింది, లెగ్ పోయింది, నువ్వు ఎలా అలాగ ఊరుకున్నావు? నీకు రేటింగ్ ఉంటే చాలు, ఆ అమ్మాయి నీకు కొట్టినా, నీ వైఫ్ కొట్టినా, నీ సిస్టర్ కొట్టినా నువ్వు మూసుకుని ఉంటావా? ఇలాగే మాట్లాడాను నేను. అది అలా కాదు, అది మళ్ళీ సీరియల్కి ఎఫెక్ట్ పడుతుంది, మళ్ళీ ఆ అమ్మాయి సీరియల్ నుంచి వెళ్ళిపోతే అని చెప్తాడు. అంటే నేను వెళ్ళిపోతే పర్వాలేదా నీకు? నేను కూడా మెయిన్ లీడే కదా ఇక్కడ. ఫస్ట్ హీరోయిన్ చేసినప్పుడు నీకేమైనా పర్వాలేదు, నేను ఇలా చేస్తే నీకు ప్రాబ్లం ఇలా ఉందా నీకు అని నేను గట్టిగా అడిగాను. అప్పుడు అది 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 అని చెప్పారు. నువ్వు ఎవరైనా పెట్టుకొని చేసుకో, నేను ఈ సీరియల్ చేయను అని చెప్పాను. సీరియల్ అందుకే మానేశారా మీరు? చాలాసారి ఇలా రిపీట్ అయింది, చాలాసారి రిపీట్ అవుతుంది. సీరియల్స్ కూడా చాలా వర్స్ట్ థింగ్స్ జరుగుతుంది వర్ష, బికాస్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఎప్పుడు న్యాయం పరంగా ఉంటాను, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతాను. అందరికీ ఫుడ్ పెట్టే వాళ్ళ ప్రొడక్షన్ లో ఉండే వాళ్ళందరికీ పాప ఈ లైట్ మ్యాన్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమో ఒక దరిద్రమైన ఫుడ్ పెట్టేవాడు. ఎంత వర్స్ట్ ఉంది ఫుడ్ అంటే, దాంట్లో ఏం వస్తుందిరా, అదేనో ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ సేవ్ చేస్తారు అంతే కదా. వాళ్ళకి ఏదో రైస్ ఏదో రసం ఏమీ టేస్ట్ ఉండదు. నాకు మంచి ఫుడ్, నాకు మోర్ దాన్ 20 వెరైటీస్ ఫుడ్ అని వచ్చింది. ఒకసారి ప్రొడక్షన్ తిన్నప్పుడు నేను చూశాను, వాడు తిట్టుకుని తినేవాడు. అప్పుడు నేను ప్రొడక్షన్ తో వాళ్ళు గొడవ, ఏంటి అంత ఫుడ్ పెడతారు మీరు, పెడితే అందరికి ఒకే ఫుడ్ పెట్టండి. నేను నా గురించి మాట్లాడలేదు, మేడం మీకు కొంచెం ఇస్తున్నాం కదా, ఇంకేం మేడం ఆ హోటల్ నుంచి మేడం ఇచ్చేది అని. నా కాదండి, ఇస్తే పాప లైట్ మ్యాన్స్ కి ఎందుకు అలా ఫుడ్ ఇస్తారు మీరు, మంచి ఫుడ్ ఇవ్వండి. మీరు ఆర్టిస్ట్ ఒకటి లైట్ మ్యాన్ కూడా చేయకండి. లైట్ మ్యాన్స్ లేకుండా ఆర్టిస్ట్ లేదు, ఆర్టిస్ట్ లేకుండా లైట్ మ్యాన్స్ లేదు. సో అందరూ ఒక ప్రొడక్షన్ లో పని చేయనప్పుడు మీరు మంచి ఫుడ్ ఇవ్వాలి, అందరికీ ఒకే ఫుడ్ ఇవ్వాలి. నాకు బనానా ఇస్తే వాళ్ళకు బనానానే ఇవ్వండి, నాకు ఇంత ఫుడ్ ఇచ్చేసి ఇంత ఆపిల్ ఇచ్చేసి ఇంత ఫ్రూట్స్ ఇచ్చేసి వాళ్ళకి పాప బనానా తొక్కలు ఇవ్వకండి. అది నేను అలాంటి గొడవలు కూడా చేశాను. ఇలా చేసిన వల్ల మీ కెరియర్ కి ఎఫెక్ట్ అయింది. ఆఫ్ కోర్స్ అమ్మాయి ఎక్కువ మాట్లాడుతుందిరా, ఎందుకురా అదన్నీ పట్టించుకుంటుంది, వాళ్ళకి ఎందుకురా అదని. సో ఎప్పుడు ప్రొడక్షన్ అంటే మంచి ఫుడ్ పెట్టాలి, అందరికి సమానంగా చూసుకోవాలి, మంచి ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు వచ్చే ఇండస్ట్రీకి కొత్త అమ్మాయిలు ఎవరైతే సీరియల్స్ చేయాలనో లేకపోతే షోస్ చేయాలనో చాలా హోప్స్ పెట్టుకొని వస్తారు. అలా వచ్చే అమ్మాయిలకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు ఇక్కడ స్టేబుల్ గా ఉండాలి అంటే? ఇండస్ట్రీ మంచిదే, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా మంది చెడగొడతారు ఇండస్ట్రీని చెడగొట్టకూడదు. ప్రతిభావంతం ఉన్న అందరిని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఒక్కొక్కరికి ఒకరిలాగా ఎందుకు ట్రీట్ చేస్తారు? ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎడ్యుకేషన్ గురించి చాలా ఆలోచించండి. ఎడ్యుకేషన్ ఎప్పటికీ మీ తోడుగా ఉంటుంది. సో మీరు ఒక జాబ్ చేసుకుని వెళ్ళిపోతే మీకు అది ఒక లెవెల్ పైన వెళ్తారు తప్ప కింద రారు మీరు. ఎక్స్పీరియన్స్, మీ టాలెంట్ తప్ప. ఇక్కడే కొంచెం తెలుసు కదా నీకు, ఇండస్ట్రీలో అంతా సపోర్టింగ్ ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్కసారి కొట్టుకున్నాను, నాకు
రాగానే నేను జర్నలిజం డబుల్ డిగ్రీ చేసుకుని మంచి మెరిట్ తీసుకుని ఎందుకు రా ఫీల్డ్కి వచ్చాను అని నాకు చాలాసారి నాకు హర్ట్ అయింది. అయ్యో ఈ ఆర్టిస్ట్ అయి పుట్టకూడదు, పుట్టిన ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రమే ఆర్టిస్ట్గా పుట్టాలి, బ్యాంక్ బ్యాలెన్స్ మంచిగా ఉండాలి, ప్రాపర్టీస్ ఉండాలి, అప్పుడే కదా నేను నా ఫాదర్ అయినారా నాకు మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టేసి ఒక ప్రాపర్టీ పెట్టేసి నువ్వు మంచిగా ఉండు చాలు అని చెప్పేసి ఒక మంచి ఫ్యామిలీ దొరికితే నేను అస్సలు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళే కాదు. కానీ ఇప్పుడు అనివార్యం, నేను వచ్చేసాను ఆల్రెడీ, లోపల వాటర్ లోపల ఉన్నాను, ఈజాలి ఏం చెప్తారు స్విమ్ చేయాలి, లేదంటే ఒక బావిలో పడితే ఈత కొట్టాలి, లేదంటే బయటికి రావాలి, అలా అయిపోయింది కండిషన్. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను. అంతే. ఈ ఫీల్డ్ మంచిదంటారా లేకపోతే జాబ్ మంచిదంటారా? జాబే మంచిది, ఆఫ్ కోర్స్ జాబే మంచిది కదా. ఈ ఫీల్డ్ ఇప్పుడు ఉంటుంది రేపు ఉండదు, ఒక 6 months ఉంటుంది, ఇంకో 3 months ఉండదు, 3 months ఉంటుంది, 6 months ఉండదు. అలా ఉంటే బాగుంది ఇలా ఉంటే బాగుందని అనుకుంటా. కంపారిజన్ చేసుకోకూడదు ఎవరితో, మన లెవెల్ మనకి. ఇప్పుడు నేను కొంతమంది ఆర్టిస్ట్ చూశాను, వాళ్ళు ఇప్పుడు పైన చాలా ఆనందంగా హ్యాపీగా నేను అలా ఉన్నాను ఇలా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తారు చూడు, వాళ్ళు చూసి నేను వాళ్ళు ఈ ప్రోగ్రామ్ వెళ్ళారా, వాళ్ళు వీళ్ళతో ఫోటో తీసుకున్నారు, వాళ్ళు వీళ్ళతో మూవీ చేస్తున్నారా, వాళ్ళు ఇంత షో చేస్తున్నారు, ఇంత పేమెంట్ తీసుకుంటున్నారని నేను చాలాసారి అనుకున్నా. కానీ వాళ్ళ లోపల అంత దరిద్రం ఉంటుంది, ఆ దరిద్రము మనకు రాకూడదు. అది వాళ్ళు చూపించరు. ఇన్స్టాలో నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు చూసుకుని మనం మాట్లాడించే ఆర్టిస్ట్ కూడా మనతో ఉన్నారు. 1 million అంట 2 millions అంట చూసుకుని మనతో ఫోటో దిగేవాళ్ళు, మనతో మాట్లాడించేవాళ్ళు, అలా కూడా ఆర్టిస్ట్ ఉన్నారు. సో ఇన్స్టా ఫేస్బుక్ చూసుకుని ఎవరితో మనం సెల్ఫ్ ని కంపారిజన్ చేసుకోకూడదు. మనం మంచిగా పడుకుంటావా, తింటావా, ఆ రోజు నెమ్మదిగా నిద్ర చేస్తావా, అది చాలు. కానీ అది చెప్తావా అంత ఈజీ కాదు. అది ఆఫ్ కోర్స్ కంపారిజన్ వస్తుంది. అంటే నీకు టాలెంట్ ఉంది కానీ నీవు ఎదగలేకపోతున్నావు. టాలెంట్ లేకుండా ఎవరో ఏదో ఒకటి షార్ట్ రూట్ లో ఏమో ఒకటి చేసుకుని అక్కడ వెళ్తున్నప్పుడు నీకు ఇది చేస్తుంది ఏంట్రా, నేను చేయలేదేంట్రా, నాకు అంత అబిలిటీ కూడా లేదా, అది ఆ కంపారిజన్ వస్తుంది. చెప్పేది మాత్రం ఈజీ, కంపారిజన్ చేసుకోకూడదని, కానీ అదంతా ఈజీ కాదే కాదు. దేవుడు నీ ముందుకు వచ్చి నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, నీకేం కావాలి అని దేవుడు నిన్ను అడిగితే నువ్వేం అడుగుతావు? అందరికీ సమానంగా ఉండాలిరా, అందరికీ. ఇప్పుడు కొంతమంది చాలా రిచ్ గా ఉంటారు, చాలా ఆరామ్సే ఉంటారు, కొంతమందికి ఏం తినలేక కూడా ఉండదు. అలాంటి ఎందుకు భేదభావం చేస్తుంది దేవుడు? అందరికీ మంచిగా ఈక్వాలిటీ ఉండి అందరికీ మంచి అవకాశం ఉండాలి. ఎస్పెషల్లీ టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ బతకాలి. సో ఏం కళావిధుడు కూడా ఇంట్లో ఉండకూడదు. అందరికీ అవకాశం అనేది సమానంగా ఇవ్వాలి. స్టేజ్ అనేది చాలా ప్రీషియస్, అది అందరికీ దొరకాలి. ఒక్కరికి మాత్రమే చేతిలో పెట్టేసి ఆ స్టేజ్ ని వాళ్ళు మాత్రమే ఎదికి అంత పైకి వస్తున్నారు, నీకు తెలుసు కదా. సో ఆ స్టేజ్ అనేది అందరినీ సరి సమానంగా చూస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. దేవుడికి అందరికీ మంచిగా చేయమని చెప్తాను, అంతే. హైదరాబాద్ లో నీ ఫ్రెండ్స్ ఎవరు? నాకు చాలా మంది ఫ్రెండ్స్ లేదు, నువ్వు ఉన్నావు, నీతో ఏదైనా ఉందంటే షేర్ చేసుకుంటా. అవును, ఎప్పుడైనా అది కూడా ఫోన్లోనే, అంతే. ఎక్కడ కలవలేదు, ఏం లేదు. ఇంకా ఎవరు లేదు. పింకీ అని ఒక అమ్మాయి ఉంది, తెలుసు కదా, బిగ్ బాస్. పింకీ నాకు చాలా క్లోజ్ అని. బెంగళూరు హైదరాబాద్కి వస్తే వాళ్ళ ఇంటికి లేకపోతే నాకు కొట్టేస్తుంది, తిట్టేస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చూసుకుని వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ చేతి వంట తిని అప్పుడే వెళ్తాను. పింకీ బాగా. అవునవును, చాలా. సో మరి ఏంటి మీరు పార్టీస్ అట్లా చేస్తుంటారా? పార్టీస్ చేస్తాను రా, నేను చేస్తాను. నాకు ఫెస్టేషన్ ఉంటాయి కదా. పార్టీ ఓకే, మరి పార్టీలో మనం ఏంటి వేసేది లోపల? అప్పుడప్పుడు ఎప్పుడో నేను కొంచెం వైన్ తాగుతా, కొంచెం మైండ్ ఫ్రెష్ ఉంటుంది వైన్ తాగితే. నేను మంత్లీ వన్స్ ఎప్పుడైనా అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కాలితే రెడ్ వైన్ తాగుతాను. కొంచెం స్కిన్ కూడా మంచిది, ఎక్కువ కాదు, ఇంతే చిన్న. ఎందుకు అబద్ధం చెప్పాలి, నేను మహాపతిరోతుడు ఏం తాగాలి ఏం చెప్పను. డ్రింకింగ్ అనేది అది అలవాటు అవ్వకూడదు, మనకు జస్ట్ ఒక ఫ్రెష్నెస్ కోసం ఉంటే బాగుంటుంది. అప్పుడప్పుడు ఎవరైనా తాగిన తర్వాత మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏది? గుర్తొచ్చేది ఫీల్డ్. ఆ డైరెక్టర్ నాకు ఇలా చేశాడ్రా, ఈ ఆర్టిస్ట్ నాకు ఇలా చేశాడ్రా, వీళ్ళు నాకు తొక్కేశాడ్రా, వీళ్ళు నాకు డైలాగ్ ఇవ్వలేదురా, వీళ్ళు నాకు మైక్ ఇవ్వలేదురా, వాళ్ళు చూడు వాళ్ళకు మాత్రమే పైన పెట్టేశారు, ఇదన్నీ వస్తుంది. నా ఫ్రెండ్ ఎవరు నాతో పార్టీ చేయరు, అయ్యో వద్రా, మాట్లాడితే ఇండస్ట్రీ గురించి మాట్లాడతా వద్రా. మనది ఒకటే బ్యాచ్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ నుంచి కాల్ వస్తే సౌమ్య వెళ్ళడానికి రెడీయా? లాస్ట్ ఇయర్ వచ్చింది కాల్ వచ్చింది, బట్ నేను లాస్ట్ మూమెంట్ ఆగిపోయింది, ఏంటని తెలీదు. నెక్స్ట్ వస్తే చూద్దాం. షూర్ సౌమ్య బిగ్ బాస్ కి వెళ్తుందని నేను విన్నాను. నువ్వా? నాకే తెలియదు ఏంట్రా, తెలుసు నాకే తెలీదు. లేదా వెళ్ళట్లేదా? లేదు, ఇంకా ఏం కాల్ వస్తే కనుక ఇంట్రెస్ట్ వస్తే. అమ్మో సౌమ్య కానీ బిగ్ బాస్ 9 కి వెళ్ళిందా? ఇక్కడేలా ఉన్నాను కానీ నేను చాలా ఫైర్ అయిపోతాను రా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ఫైర్ అయిపోతాను. అన్ని ఇలా కట్టుకున్నాను, ఇంతవరకు ఉంది. ఒక మంచి షో
మొత్తం అందరూ బ్లాస్టే. నేను బ్లాస్ట్ అవుతాను, 100% అవుతాను. సరే, బిగ్ బాస్ గురించి మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు జబర్దస్త్ సౌమ్య నువ్వు యాంకరింగ్ చేయాలి సౌమ్య అంటే చేస్తావా? అఫ్ కోర్స్, నాకు ఒక గుర్తింపు ఇచ్చింది ఆ షోనే కదా, చేస్తాను. అఫ్ కోర్స్ చేస్తాను వస్తే. జబర్దస్త్ లో నీకు ఇష్టమైన టీం లీడర్ ఎవరు? నాకు అందరూ టీం లీడర్ ఇష్టం. నీకు జడ్జిలో ఎవరు ఇష్టం? నాగబాబు గారు, ఆఫ్ కోర్స్ నాగబాబు గారు. నేను లేదు కానీ వాళ్ళు జడ్జ్మెంట్ అని చూసాను, వాళ్ళందరినీ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. మొన్న 12th యానివర్సరీకి వెళ్ళాను, అప్పుడు 1 డేలో వాళ్ళ క్యారెక్టర్ నాకు తెలిసిపోయింది. వాళ్ళు ఏంటో తెలుసా, చిన్న చిన్న ఆర్టిస్ట్ ని కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళు నా పేరు చెప్తారు నాగబాబు గారు, నా పేరు చెప్తారు నాగబాబు గారు అని ఆ వెయిట్ చేస్తారు. నా పేరు వాళ్ళ నోట్లో రావాలి, దానికోసం నేను మంచిగా చేయాలని పట్టించుకొని చేస్తారు. అంటే అంత రెస్పెక్ట్ వాళ్ళ మీద ఉంది పర్సనల్ గా. నిజంగానే వాళ్ళ ఆ జడ్జ్ పోస్ట్ కి నిజంగా నాగబాబు గారు ఈజ్ డిజర్వ్ దట్. చాలా పాటలు విన్నాను నువ్వు పాడడం. సో నువ్వు చాలా బాగా పాడతావు కాబట్టి మన ఆడియన్స్ కోసం, నీ ఫ్రెండ్స్ కోసం, నీ ఫ్యాన్స్ కోసం ఒక్క సాంగ్ మా కోసం ఏదైనా ఒక సాంగ్ పాడతావా తెలుగులో? సంక్రాంతి కోడి కట్టిలాంటి కోడి, కొంచెం చెలిమి చేస్తే అది స్వంతమౌనుగా, చెయ్యి వేస్తే చంగు జారే కుయమురో, నువ్వు 2 మూడల పాన పేయరా, జగడం వచ్చినా తాకవద్దయా, 2 మూడల పాన పేయరా, జగడం వచ్చినా తాకవద్దయా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. నువ్వు ఛాన్స్ ఇవ్వాలి కానీ మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఒక్కసారి ఫోన్ వస్తుంది, ఉండు. సార్, డిఎస్పి గారా? అవునా సౌమ్య, నీ పాట విని డిఎస్పి గారు పుష్ప 3లో సాంగ్ పాడమంటున్నారు నిన్ను. అవునా? నా పుష్ప 2ని రిజెక్ట్ చేశాను, పుష్ప 3లో ఎలా పాడాలి? పుష్ప 2లో నిన్ను అడిగారా సాంగ్ పాడమని? అవునవును, అడుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు సింగరా? ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఊరికే చెప్తున్నావు అంతే. ఏ ప్రామిస్ గా చాలా బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ. నీకు తెలుగులో ఇష్టమైన హీరో ఎవరు? తెలుగులో చాలా మంది ఉన్నారా హీరోస్, ఒక్కొక్కరి పేరు చెప్తే ఒక్కొక్కరికి ఫీల్ అయిపోతుంది. ఒక పెద్ద హీరో నీ ఫోన్ నెంబర్ తీసుకొని సౌమ్య నీతో మాట్లాడరా, వద్దురా కదా, దండం పెడతాను, ఆ మ్యాటర్ మాత్రం వద్దురా ప్లీజ్. అంటే పేరు అవసరం లేదు, చెప్పారు కానీ భయం రా, వాళ్ళు చూస్తే భయం, వద్దు. అంటే రెస్పెక్ట్, మీ యాంకరింగ్ చూస్తాం బాగుంటుందని చెప్పి ఒక పెద్ద హీరో చెప్పారంటే మీ నెంబర్ తీసుకొని. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నాకు అరుంధతి మూవీ చూసినప్పుడు భానుప్రియ, సారీ అనుష్క గారు మీద చాలా క్రష్ అయిపోయింది. క్రషా మంచి అనిపించింది రా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారనిపించింది. త్రిష నచ్చుతారు వర్షం మూవీ తర్వాత, ఒక్కొక్కరు ఒకలాగా నచ్చుతారా నాకు. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ నీ దగ్గరికి వచ్చి సౌమ్య నిన్ను ఈ సినిమాలో అనుకుంటున్నాం హీరోయిన్ గా చెయ్యాలి అని అంటే నువ్వు చేస్తావా? నాకు డేట్స్ లేదని చెప్తాను రా, ఎందుకంటే ఏం డైరెక్టర్ నాకు వచ్చి అలా అడగరు. ఒకవేళ అడిగితే చేస్తావా? ఆఫ్ కోర్స్, ఎవరు చేయరు, ఆర్టిస్ట్ అంటే అన్ని చేస్తారు కదా, చేసేస్తాను. ఆఫ్ కోర్స్ చేసేస్తాను. ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ చేయాలి అంటే చేస్తావా? ఐటమ్ సాంగ్ అంటే అది డీసెంట్ గా ఉంటే చేస్తావు. వల్గరిటీ ఐటమ్ సాంగ్ అంటే నేను ఎంకరేజ్ చేయను. అయినా బేసిక్ ఏంటంటే యాంకర్స్ అంటే కొంచెం మంచి బట్టలు వేసుకోవడం కానీ, షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవడం కానీ, కొంచెం ఎక్స్పోజ్ చేయడం కానీ అట్లా కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేదు. సో అలా చేసేవాళ్ళు, సో సౌమ్య ఎందుకు అట్లాంటివి చేయలేదు? షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని ఎక్స్పోజింగ్ చేసి. నేను మంచి గ్లామర్ కాస్ట్యూమ్ వేసుకున్నా, జబర్దస్త్ యాంకర్ ఉన్నప్పుడు వేరే షోస్ లో వేసుకున్నా, కానీ నాకు గ్లామర్ నచ్చుతుంది. వల్గర్ ఐ డోంట్ లైక్ వల్గర్. గ్లామర్ కు వల్గర్ ఒక తేడా ఉంది. ఏంటి వల్గర్ కి గ్లామర్ కి తేడా ఏంటి? శారీని నువ్వు సింగిల్ పర్రు వేసుకోలేదు వేరే, ప్లీట్స్ వేసుకోలేదు వేరే. సింగిల్ పర్రు వేసుకుంటే గ్లామర్ గా ఉంటుంది, ప్లీట్స్ వేసుకుంటే న్యాచురల్ ట్రెడిషనల్ గా ఉంటుంది. సో అదొక బార్డర్ క్రాస్ చేసి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. ఐ లైక్ గ్లామర్, నాట్ వల్గర్. వల్గర్ అంటే ఇష్టం ఉండదు, గ్లామర్. నువ్వు క్రికెట్ చూస్తూ ఉంటావా? క్రికెట్ నేను చూస్తా. నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? ప్లేయర్ అంటే నాకు వరల్డ్ కప్ లో ఇండియా కోసం ఆడిన ప్రతి ఒక్కరు కూడా నచ్చుతాడు. ఎందుకంటే ఒక్కరి నుంచి వరల్డ్ కప్ రాదు, ఒక్కడి నుంచి మన ఇండియాకి కప్ రాదు కదా. సో అన్ని ప్లేయర్స్ మంచిగా ఎవరు ఆడుతారో అందరినీ నేను ఎంకరేజ్ చేస్తాను. ఇంత ఫేవరెట్ వీళ్ళే అనే టైం లేదు. రీసెంట్ గా మీ బెంగళూరులోనే తొక్కిసలాట్లో మనకి క్రికెట్ చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. అవును, దట్ ఈస్ అ వెరీ బ్యాడ్, వెరీ రబ్బిష్ ఇన్సిడెంట్, యునో. సో చాలా మందిని అక్కడ చూడాలి క్రికెటర్స్. ఆర్సీబీ గెలిచింది కాబట్టి
కాబట్టి ఆర్సీబీ ఎక్స్ట్రీమ్ ఫ్యాన్ రా, ఎక్స్ట్రీమ్ ఫ్యాన్, తెలుసు కదా పవర్. సో అందరూ ఈసలా కప్ నమ్దే అనుకునే ఉన్నారు. మనదైంది సో సెలబ్రేషన్ చేయాలి. అప్పుడు వ్యవస్థ బాగలేదు, బికాస్ ఇట్స్ ఇంటర్స్టేట్ టాపిక్, ఇది మాట్లాడచ్చు లేదో నాకు తెలీదు, కానీ వ్యవస్థలు బాగలేకుండా లేదో ఏమో ప్రాబ్లం అయిందో తెలీదు. చాలా మంది తొక్కేసి చనిపోయారు. క్రికెటర్స్ ని చూడడానికి వచ్చారు. ఎస్పెషల్లీ కోహ్లీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు చూడాలి, వాడు ఎక్కడ ఒక 2 kilometers పైన చూసినా కూడా కొంత పర్వాలేదు నాకు సాటిస్ఫాక్షన్ అని చూడాలని వచ్చారు. క్రికెట్ ప్లేయర్, ఒక ఆర్టిస్టో, ఒక పెద్ద హీరోని ఎవరి మీద ఒక రెస్పెక్ట్ ఉండాలి, ఎంటర్టైన్ చేయాలి, సెలబ్రేషన్ చేయాలి, కానీ వాళ్ళ లైఫ్ అని తీసుకోకూడదు కదా. సో సెలబ్రిటీస్ ఎప్పుడు సెలబ్రిటీస్ గానే చూడాలి. వాళ్ళు వచ్చి మన లైఫ్ లో ఏమి మనకు అన్నం పెట్టరు, మనకి హాస్పిటల్కి అడ్మిట్ అయితే చూసేది మీ మదర్, ఫాదర్, మీ బ్రదర్, సిస్టరే, ఇంకెవరు కాదు కదా, మీ వైఫ్ అంతే. సో వీళ్ళు వచ్చి మనకేం సేవలు చేయరు. వాళ్ళ కోసం వాళ్ళు చనిపోయేది ఏంట్రా, అంతమంది వచ్చి తొక్కేసుకుని చిన్న చిన్న బిడ్డలు, చిన్న చిన్న అమ్మాయిలు, ఇంకా పాప వాళ్ళ పేరెంట్స్ ఎలా తట్టుకుంటారా, లైఫ్ మొత్తం వాళ్ళు ఆ బాధలోనే బతకాలి కదా. చూడు అంతమంది చూడడానికి వచ్చారు, కానీ వాళ్ళు ఒక కండోలెన్స్ కూడా పెట్టలేదు. సో మన టీం కోసం ఇంతమంది వచ్చారు, వాళ్ళకి ఇలా అయిపోయింది, చనిపోయిన తర్వాత అట్లీస్ట్ ఆ 11 members ఇంటికి వెళ్ళి ఇలా అయిపోయింది నా నుంచి సమాధానం చేసుకుని ఒక్క మాట కూడా వాళ్ళు చెప్పలేదు. సో ఎవరినైనా, ఏం ఆర్టిస్ట్ అయినా ఎవరైనా మనము వాళ్ళని లవ్ చేయాలి, ఆరాధించకూడదు. ఆరాధించి దేవుడు మాత్రమే ఆరాధించి వాళ్ళ కోసం ప్రాణం పెట్టినట్టు వాళ్ళు ఏమి ఇస్తారా, మనకెదర వాళ్ళు ఇచ్చారు, మనకెదర మంచి చేశారంటే మనం ఆరాధించుకోవచ్చు. వాళ్ళు ఎవరో తెలీదు, వీళ్ళు ఫేస్ కూడా వాళ్ళు చూడరు. వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళు మంచిగా సంపాదించుకుంటారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళు ఫారిన్ టూర్ పెట్టుకుంటారు, వాళ్ళు పెద్ద పెద్ద విల్లాని తీసుకుంటారు ఫారిన్స్ లో. ఫ్యూచర్ లో కూడా ఏదో ఒక పెద్ద స్టార్ వస్తారు, పాన్ ఇండియా స్టార్, హాలీవుడ్ స్టార్, బాలీవుడ్ స్టార్ అని మనం వెళ్ళి వాళ్ళ కోసం తొక్కేసుకొని చనిపోవడం ఎందుకురా. మన పేరెంట్స్ కోసమో మన బిడ్డల కోసమో చనిపోతే అదొకటి వాల్యూ ఉంటుంది. సో అంత ఫూలిష్ గా మనం బతకకూడదు. మనం అందరూ సెలబ్రిటీస్ అంటే ఎంటర్టైనర్స్, వీఆర్ నాట్ లైక్ గాడ్ ఆర్ గాడెస్. సో వి షుడ్ నాట్ వర్షిప్ దెమ్. అంత డీప్ గా వెళ్ళి వాళ్ళని వర్షిప్ చేసేంత అడవికి వెళ్ళకూడదు. ఎవరినైనా ఎక్కడికే పెట్టాలో అక్కడికే పెట్టాలి అంతే. అయితే సౌమ్య, ఇదంతా ఓకే, మీరు లవ్ గురించి మాకు కొన్ని చెప్పాలి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయిని లవ్ చేసి, అబ్బాయిని అమ్మాయిని లవ్ చేసి మోసం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? అది అబ్బాయిలు మాత్రం కాదు, అమ్మాయిలు కూడా చేస్తారు, అమ్మాయిలు మాత్రం కాదు, అబ్బాయిలు కూడా చేస్తారు. లైఫ్ అనేది ఒక ఆ నమ్మకం మీద అందరూ నిలబడ్డారు. సో ఆ నమ్మకం అనే బార్డర్ ని మనం క్రాస్ చేయకూడదు కదా. ఉండేది షార్ట్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, మేక్ ఇట్ స్వీట్ అంతే. అదని చేసుకుని మనం నీట్ గా వెళ్ళిపోవాలి. లక్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా, హార్డ్ వర్క్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా? హార్డ్ వర్క్ ఏం పనికి రాదురా, లక్కే ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఫీల్డ్ లక్ ఉంటేనే నేను ఎదుగుతావు అని నాకు పర్సనల్ గా ఒపీనియన్ అనిపించింది. లక్ ఉంటే నీకు టాలెంట్ లేకపోతే ఎలా వస్తావు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ టాలెంట్ ఉందా ఈ ఫీల్డ్ లో? నువ్వు కరెక్ట్ గా చెప్పు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, నేను కొంతమంది నువ్వే రికగ్నిషన్ చేసుకో, రీకాల్ చేసుకో. ఇక్కడ ఎప్పుడెప్పుడు ఉన్నారో వాళ్ళ టాలెంట్ ఉండే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, లేదు కాదు కదా. కొంతమంది లక్ పరంగా, కొంతమంది కొన్ని గిమిక్స్ పరంగా వచ్చారు, వస్తూనే ఉంటారు. అదని నేను పట్టించుకోను, నాకు లక్ లేదనుకుంటాను. సో నేను సీరియస్లీ మంచి హార్డ్ వర్కరా. నీకు ఎదురు పని ఇస్తే నేను ప్రాణం పెట్టేసి పని చేసేస్తాను. నీకు ఎంత టైం పని చేసాను కూడా నేను అడుగును. నువ్వు 10 o'clock సెట్లో ఉండాలంటే నేను మార్నింగ్ 8 o'clock వచ్చేస్తాను. నువ్వు 8 o'clock ఉండాలంటే నేను 6 o'clock వచ్చేస్తాను. సో నేను పని నుంచి ఎస్కేప్ చేయడము, అయ్యో ఇంకా ఉందా అండి, ఇంకా అవలేదా అండి అన్నట్టు చేయడము, అదని నకరాలు నేను చేయను. వస్తే ఆ వర్క్కి, అది చిన్న వర్క్ అయినా పర్వాలేదు, పెద్ద వర్క్ అయినా పర్వాలేదు, ప్రాణం పెట్టేస్తాను. దానికోసం ఏదో ఒక ప్రిపరేషన్ చేసుకునే నేను వస్తాను. నేను ఊరికే వచ్చి క్లాప్స్ కొట్టి నా పేమెంట్ తీసుకున్నాను అయిపోయింది అన్నట్టు హ్యాపీగా నేను వెళ్ళను. సో అంత వర్క్ చేస్తున్నా కూడా నాకు చాలా కొంత అయిందా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నాట్ ఓన్లీ కన్నడ ఇండస్ట్రీ, అన్ని చోట్ల ఉంటాయి కదా, ఉంది. కన్నడ ఇండస్ట్రీలో చాలా హారిబుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకు తెలియకుండా లాంగ్వేజ్ లో నేను ఇంత చేస్తానంటే, నాకు తెలిసిన లాంగ్వేజ్ లో నేను చెయ్యనా? నాకు కన్నడ ఇండస్ట్రీ గురించి అన్ని తెలుసురా. అంటే ఎంత హార్డ్ వర్క్ ఉన్నా ఇక్కడ ఉండడం కష్టం, ఎక్కడో కొన్ని చోట్ల ఆగిపోతున్నాను రా, ఏంటని నాకు తెలియదు. సో నేను లక్కే ఇంపార్టెంట్ అని నమ్ముతాను రా. ఇప్పుడు నాకు అలాగే, ముందు నేను అలాగే టాలెంట్ ఉన్నా పనికిరాదు, లక్కే ఇంపార్టెంట్. చాలా లక్కే ఇంపార్టెంట్. అంతేనా? డబ్బుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావా, మనిషికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావా? ఆఫ్ కోర్స్ మనిషికే ఇంపార్టెంట్ ఇస్తాను. డబ్బులు కావాలి, కానీ డబ్బులే లైఫ్ కాదు కదా. మరి డబ్బులు లేకపోతే ఈ రోజు రెస్పెక్ట్ లేదు, డబ్బు లేకపోతే ఈ రోజు లైఫే లేదు అంటున్నారు కదా చాలా. లేదు, కానీ మనుషులకి డబ్బులు ఎక్కువ కాదు కదా. హ్యూమానిటీ బేసిక్ థింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. హ్యూమన్ అయిన తర్వాతనే ఈ గిబ్బులు మొత్తం అంతే. డబ్బు కోసం పరిగెట్టి చాలా మంది లైఫ్లతో ఆడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం నువ్వేం చెప్తావు?
లైఫ్ కి అవసరమే, కానీ డబ్బులే మొత్తం అన్ని కాదు. సౌమ్య, ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడాలంటే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఈ కామెంట్స్ అనేది ఉంటది కదా, ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టించడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయని అది మనకి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? లేదు, నేను ఏం షో చేసినా, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినా నేను కమెంట్ సెక్షన్ 100% చూస్తాను. నేను ఎప్పుడు కమెంట్ సెక్షన్ ఆపేయలేదు. కొంతమంది కమెంట్ సెక్షన్ ఆపేస్తారు, ఎందుకు వాళ్ళకి తెలుసు 100% నెగిటివ్ కమెంట్స్ వస్తాయని. మనం సోషల్ మీడియాలో ఉన్నామంటే మనం రెండు రిసీవ్ చేసుకోవాలి. బ్యాడ్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది. నాకు నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ రాలేదు, బికాస్ తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా ఇష్టపడతారు, నాకు చాలా ఎంకరేజ్ చేస్తారు. కానీ కమెంట్స్ కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, బికాస్ వాళ్ళు నా కోసం టైం చూసుకుని ఇది బాగుంది, సౌమ్య ఇది బాగలేదు, సౌమ్య కాస్ట్యూమ్ బాగలేదు, ఇది డైలాగ్ నచ్చింది అని చెప్పినప్పుడు నేను ఎలా ఇస్తే ఆడియన్స్ కి నచ్చుతుంది అది చూడడానికి నేను కమెంట్ సెక్షన్ ఆఫ్ కోర్స్ చూస్తాను. కమెంట్స్ మీద నేను కొన్ని ఆల్టర్ చేసుకుంటాను. పబ్లిక్ లో పెడతావంటే జనాలకి అది నచ్చలేదంటే నువ్వు అది ఆల్టర్ చేసుకోవాలి, బికాస్ నువ్వు పెట్టేది జనాల కోసమే కదా. అప్పుడు నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా రిసీవ్ చేసుకున్న ఎబిలిటీ నీకు ఉందంటే మాత్రమే నువ్వు పెట్టాలి. నువ్వు పాజిటివ్ మాత్రం రావాలి, కానీ నువ్వు నెగిటివ్ పోస్ట్ పెడతావంటే అది ఒక్కో మ్యాటర్ కాదు. సరే, ఈ కామెంట్స్ ఇవన్నీ గురించి పక్కన పెట్టేస్తే నేను కొన్ని నేమ్స్ చెప్తాను, అవి మన జబర్దస్త్ లో ఎవరికి సెట్ అవుతాయో చెప్పాలి, ఫన్నీగా సరదాగా. నేను అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఈ నేమ్ ఎవరికి ఇస్తావు? నన్ను తీసేసిన తర్వాత కొంచెం రేటింగ్ తగ్గుతుంది అని అనుకున్నాను, తగ్గింది అనుకుంటా. ఇది అవునా నిజమా అనే నేమ్ ఎవరికి ఇస్తావు? ఇమ్ము అలాగే వర్షది ఒక లవ్ స్టోరీ వచ్చింది, అప్పుడు నేను చూసి ఇది అవునా నిజమా, ఇదేం బ్లాక్ అండ్ వైట్ మూవీ చూడనట్టుంది, ఇది అవునా నిజమా, ఇది నిజంగా మూవీనా, బ్లాక్ అండ్ వైట్ మూవీనేనా, అది మా ఇద్దరికి ఇస్తావా? అయితే ఇద్దరికి ఇస్తాను. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావురా అనే నేమ్ ఎవరికి ఇస్తారు మీరు? కొంత మేనేజర్స్ కి చెప్పాలంతే. మేనేజర్ బాగా నీకు కావాల్సిన వాళ్ళనే పిలుస్తున్నావురా, బాగానే ఎక్స్ట్రా చేస్తావు, నీకు ఒక రోజు ఉంటుంది చూడు ఎక్స్ట్రా లాగా ఉంటుంది. నువ్వు చెప్పు. నేనైతే భాస్కర్ కి ఇస్తా. ఇది బుల్లెట్ భాస్కర్ అని చెప్పినప్పుడు నీకు ఒక విషయం చెప్పాలి, హీఈస్ సచ్ జెన్యూన్ పర్సన్. పాప నేను ఎక్కడారో కొంచెం డిప్రెషన్ లో ఉన్నప్పుడు కొంచెం ప్రాజెక్ట్ మీరు చేయండి మీది చేసేయాలి, ఇది చూడాలి, అది ఉందండి చూడండి, అడగండి పాప నాకు హెల్ప్ చేయడానికి చేస్తారు. అవును, చాలా మందికి కూడా ఆయన ఈ షో వస్తుంది అడగండి ఇట్లా అని చాలా మందికి హెల్ప్ చేస్తారు. నీకు ఒక విషయం తెలుసా సౌమ్య, నేను కారు కొన్నా, ఇల్లు కొన్నా, ఫోన్ కొన్నా, లేకపోతే కొత్త వస్తువు ఏమి కొన్నా ఫస్ట్ భాస్కర్ గారి చేతుల మీద డబ్బు తీసుకొని నా డబ్బు యాడ్ చేసి కొంటాను. సూపర్. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ అనే నేమ్ ఎవరికి ఇస్తావు? నేను రాఘవ్ గారి పేరు చెప్తాను. రాఘవ్ గారు ఏంటంటే వస్తారు, పని చూసుకుంటారు, వెళ్ళిపోతారు. అక్కడ ఏమి పట్టించుకోరు, బికాజ్ వాళ్ళు కొంచెం ఏజ్ అయింది కాబట్టి పట్టించుకుంటే ఇంకా రాఘవ్ గారు ఇప్పుడు ఇంకా ఆయన మంచి మంచి అమ్మాయిలతో డాన్సులు చేస్తుంటాడు. వర్షంలో, బుడదలో, వాటర్ లో చేస్తుంటాడు. ఆయన వర్షంలో అంటే నీలో, వాటర్ లో అనుకున్నా. వర్షంలో అంటే నన్ను కాదురా, వర్షంలో. ఓకే ఓకే ఓకే. ఆవేశం స్టార్ ఈ కార్డ్ ఎవరికి ఇస్తావు? ఇది ఆది గారికి ఇవ్వాలి. ఎందుకు? డైలాగ్ మొత్తం వాళ్ళే చెప్పేస్తారు, ఆవేశంలో వేరే ఎవరికి ఛాన్స్ ఇవ్వరు, దానికోసం వాళ్ళే ఒక ఆవేశం స్టార్ అంతే. ఆది గారు మీరు ఆవేశపడి చెప్పేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మా సౌమ్య కూడా ఇవ్వండి. అవును. వావ్ సూపర్ అని ఈ రెండు ఎవరికి ఇస్తావు? మేకప్ మ్యాన్కి ఇవ్వాలి. ఎందుకంటే దరిద్రంగా ఉన్న అమ్మాయిల ఫేస్ ని ఒక షేప్ కి తీసుకొస్తారు మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్. వాళ్ళు లేకపోతే మనం కెమెరా ముందు రాదు కదా. వావ్ సూపర్ అని చెప్పాలి. వాళ్ళు కాదు, మన ఆర్టిస్టులు చెప్పు. నేను ఉదయ్ భాను గారికి చెప్తాను వావ్ సూపర్ అని. ఎందుకంటే నేను వాళ్ళ షోస్ అని అప్పుడప్పుడు నేను కొంచెం యాంకరింగ్ కొత్తగా వచ్చినప్పుడు నీకు చాలా మంది నువ్వు ఉదయ్ భాను లాగే ఉన్నావని చెప్పారు. నాకు వాళ్ళు ఎవరైనా తెలియదు. వాళ్ళ షోస్ కొన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను. అప్పుడు వాళ్ళు చూసిన కాస్ట్యూమ్స్ వావ్ అనిపించింది, బికాస్ అప్పుడే వాళ్ళు బాలీవుడ్ రేంజ్ లో వేసుకున్నారు కాస్ట్యూమ్స్ ని. అంత మంచిగా యోగా అన్ని చేసేసారు, ఏం ఫ్లెక్సిబుల్ గా ఉంది వాళ్ళ బాడీ. సో వాళ్ళు చూసి వావ్ ఏం మాట్లాడతారు వీళ్ళు, వావ్ వాళ్ళకి స్క్రిప్టే వద్దు, వావ్ సూపర్ అనిపించింది. వెళ్ళిపోతుంది అక్క అంతే. వావ్ సూపర్ ఎక్సలెంట్ అద్భుతం, ఒక వైరల్. నువ్వే అక్క, నా ఓటు కూడా నీకే. నేను మొన్న వాళ్ళని కలిసారా? అక్క మీరు ఎందుకు కనపడలేదు, మీలాంటి సీనియరే కనపడలేదంటే మా లాంటి పరిస్థితులు ఏంటి అక్క, తెలిసి ఇక్కడ చాలా మంది ఉన్నారని, కానీ మీరు ఎలాగైనా రావాలి, మీరు చేయాలి, మీరు కనపడాలి అక్క. నేను చెప్పాను నేను రెడీగా ఉన్నాను కన్నా, కానీ ఉండాలి కదా తెలుసు కదా అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే అంత సీనియర్ కనపడలేదంటే నాకే ఫీల్ అవుతుందా, అంత బ్యూటిఫుల్ గా ఉన్న ఒక ఆర్టిస్టు, అంత ఫ్యామిలీ పర్సన్, అంత
నీట్ గా గ్రిప్ హోల్డ్, తెలుగులో గ్రిప్ ఉన్న ఒక పర్సన్ ఎక్కడ చోట కనపడలేదంటే ఫీల్ అవుతుంది కదా. నేనైనా డైరెక్టర్ అయితే వాళ్ళనే పెట్టుకుని షోస్ చేసేస్తాను. అక్క మొన్న రీసెంట్ గా బాధపడినప్పుడు కూడా నాకు బాధ, చాలా బాధపడ్డారు. ఇదే నా లాస్ట్ యాంకరింగ్ అవ్వచ్చు అని అలా అంటుంటే మళ్ళాంటి వాళ్ళకి ఎంతో భయం వేస్తుంది. అవునా ఏంటి ఈ ఫీల్డ్ ఏంటి అని భయం వేస్తుంటుంది. టచ్ వుడ్ ఎవరికి అలా రాకూడదు. అక్క కూడా ఫ్యూచర్ లో ఫుల్ బిజీ అయిపోయి ట్రెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మొత్తానికి అయితే సూపర్ అయితే అక్కకి ఇచ్చేసాం. ఇప్పుడు నీ లైఫ్ లో ఈ ఫన్నీ మూమెంట్ ని మర్చిపోలేని వర్ష అనే మూమెంట్ ఏదైనా ఉందా? చాలా ఫన్నీగా సిల్లీగా ఉంటుంది. యాక్చువల్లీ నా అమ్మ నన్ను ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే వాళ్ళ సిస్టర్ ఇంటికి తీసుకునే అప్పుడు మనకేం లేదు కదా, మనకు ఒక గోడం ఈ డ్రై ఫ్రూట్స్ కిష్మిష్ అంటే అది చాలా పెద్ద విషయము. సో మనం సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు నా సిస్టర్ అమ్మ సిస్టర్ ఇంటికి వెళ్ళాను, పెద్ద సిస్టర్ ఇంటికి వెళ్ళాను. జంతికలు చేసేసారు. సో వాళ్ళు చూసి డబ్బాలో పెట్టేశారు. మన అమ్మకు ఒక డబ్బా ఇచ్చేసారు, నువ్వు ఇంటికి తీసుకువెళ్ళు, ఇది నీ డబ్బా, ఇది నా ఇంట్లో పెట్టుకుంటాను, ఇది నా డబ్బా, ఇది రిలేటివ్స్ కొన్ని ఇచ్చేస్తాము అని పెట్టేశారు. వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే ఏదో అర్జెంట్ మ్యారేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంట్లో లేదు. మనం ఏంటంటే అది ఎక్కడ పెట్టేస్తారో చూసుకున్నా. నేను నా బ్రదర్ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారా, నేను నా అమ్మ వాళ్ళ బ్రదర్ ముగ్గురే వెళ్ళేది తినేది మొత్తం తినేసాము. వాళ్ళు కిచెన్ లో ఇచ్చిన మురుకులు మొత్తం తినేసాము. వాళ్ళు వచ్చి రిలేటివ్ ఊటి నుంచి వచ్చారు 2 days లోనే. టీ ఇచ్చేస్తారు. టీ ఇచ్చేస్తా జంతువులు తీసుకొస్తే చాలా మంచిగా చేసావండి, తీసుకోండి అని చెప్పి ఓపెన్ చేస్తారు. డబ్బాలో ఏం లేవు, మొత్తం తినేసావు. అప్పుడు వాళ్ళు పోయిన తర్వాత నా అమ్మకు చాలా తిట్టారు. మా అమ్మ సిస్టర్ పెద్దమ్మ, ఏంటి నీ బిడ్డలు ఇలా దరిద్రుడు, చూడలేదా వాళ్ళు ఎప్పటికీ ఇంత దరిద్రంగా తినాడు, మొత్తం ఖాళీ చేసేదని తిట్టారు. అప్పుడు నా అమ్మకు చాలా కోపం వచ్చేసింది. ఏంట్రా కొంచెం లేదు నా ఇంట్లో ఏదో చూసి కొంచెం ఆశపడ్డారు అంటే తిన్నారు, నాకు వద్దురా, ఇప్పుడు నాతో ఉంది కదా అదని తీసుకోవచ్చు, నీకు పెట్టేస్తాను, నీకు పెట్టుకోపా, నాకు వద్దు అని చెప్పి తీసుకోవచ్చు. ఇక్కడ బాక్స్ పెడితే ఆ బాక్స్ పెడితే అక్కడ కూడా ఏం లేదు. నీ డబ్బా తినేసావు, వాళ్ళ డబ్బా, అమ్మకి ఇచ్చిన డబ్బాలు కూడా తినేసాము. అమ్మకి ఏం దరిద్రుడురా నువ్వు. సో ఫన్నీ మూమెంట్ అంటే ఇది. నీ లైఫ్ లో రీగ్రెట్ గా ఫీల్ అయింది ఏదైనా ఉందా? నేను జర్నలిజం లో కంటిన్యూ అయ్యి లేదంటే నా ఎడ్యుకేషన్ లో కంటిన్యూ అయ్యి వెళ్ళిపోతే బాగుండేది, ఎందుకు ఈ ఫీల్డ్కి వచ్చానని చాలాసార్లు రిగ్రెట్ అవుతాను నేనే. ఎందుకంటే అవునవును చాలా రిగ్రెట్ అవుతాను. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు దొరకలేదు రా వర్ష మంచిగా. సపోజ్ నీకు 1 కోటి రూపాయలు దొరికితే ఏం చేస్తావు సౌమ్య? 1 కోటి రూపాయలు దొరికితే మంచి ఫారిన్ టూర్కి వెళ్ళిపోతాను. నీకు దేశం చూడాలని చాలా ఉంది, నాకు చాలా ఇష్టం. మంచి చాలా లోలో ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తాను. షూర్ నేను హెల్ప్ చేస్తాను. నాకు హెల్పింగ్ నేచర్ చాలా ఉందిరా. నేను ఎక్కడికి చెప్పుకోను నేను చేశాను అది చేశాను, వీళ్ళకి హెల్ప్ చేస్తాను వాళ్ళకి హెల్ప్ చేస్తాను, నేను ఎక్కడ చెప్పుకోను. నేను చాలా ధారాళంగా ఉంటాను. సో కన్నడలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేయడానికి కెమెరా ఆన్ చేస్తే సహాయం చేయరు, కెమెరా ఆఫ్ చేసేయండి నేను ఇస్తాను అంటే. ఎవరికైనా డబ్బులు ఇచ్చేవాళ్ళంటే వాళ్ళు ఇప్పుడు లేదు, అంత మంచి ఆదర్శం ఉన్న వ్యక్తి వాళ్ళు. సో మీరు హెల్ప్ చేస్తారు, కొంచెం ఫారెన్ ట్రిప్స్ వేసుకొని వచ్చేస్తాను. 1 కోటి రూపాయలు దొరికితే అట్లా చేస్తారు. సో కొన్ని జంతువుల పేర్లు చెప్తా, యానిమల్స్ పేర్లు చెప్తాను, అవి నువ్వు ఎవరికి ఇస్తావు అనేది చెప్పాలి. వర్ష, అరే నేను యానిమల్ కాదు సరే నాకు ఏ యానిమల్ ఇస్తావు నువ్వు? డీర్ అని చెప్పొచ్చా? జింకలాగా ఉన్నావురా, జింకలావా ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఎగుతున్నావు కదా. సరే ఆది గారికి ఏ యానిమల్ ఇస్తావు? ఆది గారే ఒక యానిమల్ లో, దానికి ఏం యానిమల్ ఇవ్వాలి? ఎంత మాట అన్నారా మా ఆది గారిని పట్టుకొని నువ్వు. ఏ యానిమల్ ఇస్తావు? గాడ్జిల్లానా? ఆయన ఉండేది ఇంత, అది ఉండేది అంత. అందరిని తినేస్తుంది కదా, వీళ్ళు అలాగే అందరిని తినేస్తారు. అయ్యయ్యో క్యూట్ గా. పికాక్ ఎవరికి ఇస్తావు? నేను వెమలిలాగా నేను లేదా, నువ్వు స్కెలిటన్ లాగా ఉన్నావు. ఏంట్రా అలా చెప్పు? నేను స్కెలిటన్ అంటే నువ్వు డబుల్ స్కెలిటన్. మన ఇద్దరం చెప్పుకోకూడదు, నువ్వే నమ్మల్లాగా ఉన్నా. ఓకే సైజ్ 0 ఉండాలి, 0 సైజ్ అయిపోయింది. ఎవరికి ఇస్తావు? పికాక్ లాగా ఎవరు ఉన్నారంటే సుమా గారికి ఇవ్వచ్చురా. మనసుకి ఇచ్చేయచ్చు. వాళ్ళు ఫేస్ చాలా అందంగా ఉంది, చూసావా? వాళ్ళు ఎంత పద్ధతిగా వస్తారు, పద్ధతిగా చేస్తారు, వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారా. మనం అందరం కూడా సుమక్క షో అంటే పరిగెట్టుకుని వెళ్తాం. టైగర్, పులి ఇక్కడ బుల్లెట్ భాస్కర్ కి చెప్పొచ్చు. అవునా? ఎందుకు ఆయనకి అంటే వాళ్ళు ఎవరికి కేర్ చేయరు, ఇలా చేస్తాను ఇలా ఉంటాను అంతే. ఆ భజనం చేయడం వాళ్ళు చేసింది నేను ఎప్పటికీ చూడలేదు. కొంతమంది భజనం చేస్తారు. ఏ బుల్లెట్ మీరు పులి అంట. ఇలాంటిది నాకు లైఫ్ లో రాకూడదు దేవుడా
ఇది ఒక్క వరం ఇవ్వు అంటే నువ్వేం కోరుకుంటావు? చాలా చాలా అనుభవించాను నేను. ఒక్కొక్క స్టెప్లో కూడా ఒక్కొక్కటి ఫేస్ చేసుకునే ఉన్నాను. అదే అమ్మకి అలాంటి రిపోర్ట్ రాలేకుంటుండే బాగుండేది, అమ్మ ఇంకా మంచిగా ఉండేస్తే బాగుండేది అనిపిస్తుంది. మీ మమ్మీకి ఒక మాటలు ఏదైనా చెప్పాలంటే నువ్వేం చెప్తావు సౌమ్య? షీఈ్ ఎవ్రీథింగ్, షీఈ్ ఆల్వేస్ మై మెమోరీ. ఫ్యూచర్లో మీ మమ్మీ మళ్ళీ నీ దగ్గరే వస్తుంది. చాలా మంది అంటుంటారు సౌమ్య ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అని, అది నిజమా? అయ్యో గాడ్ ప్రామిస్ కాలేదు, ఏం ప్లాస్టిక్ సర్జరీ? ఏమో చాలా మంది అన్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న ప్రాబ్లం ఏంటి దాంట్లో? అలాంటి ఏం చేసుకోలేదు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే ఏం అవట్లేదు నాకు. నేను ఒకసారి యాక్సిడెంట్ అయింది, ఒక మార్క్ ఉంది కాబట్టి లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అంతే తప్ప ప్లాస్టిక్ సర్జరీ ఏం చేసుకోలేదు. మీకు యాక్సిడెంట్ అయ్యి మొత్తం మీ ఫేస్ అంతా చాలా డ్యామేజ్ అయిపోయిందని నేను విన్నాను. ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు హీటర్ మీద కొంచెం పడిపోయాను. అప్పుడు కొంచెం ఇక్కడ మార్క్ వచ్చేసింది. అప్పుడు నేను ప్రాజెక్ట్ చేసేవాళ్ళు హీట్ మీద పడ్డారు. హీట్ మీద పడినప్పుడు ఒక మార్క్ వచ్చేసింది. ఇక్కడ ఉంది ఆ మార్కు, కానీ కనపడదు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. 5-6 years అయిపోయింది అది. సౌమ్య ఇంత గ్లామర్ గా ఉండడానికి అసలు నీ రహస్యం ఏంటి, నీ సీక్రెట్ ఏంటి? ఏం లేదు, నేను డయట్ ఫుడ్ మీద చాలా ఫోకస్ చేస్తాను. చాలా వెరైటీ కావాలి కానీ ఎక్కువ తినను. నేను చాలా ఎక్కువ తిన్నాను ఫుడ్. రైస్ తింటారా మీరు? నేను చాలా పని చేస్తాను ఇంట్లో, మొత్తం పని నేను చేస్తాను. సో బాడీని రెస్ట్ ఇవ్వకపోయాను. కొంతమంది చాలా లేజీ ఫెలోస్ ఉంటారు, వాళ్ళు తింటారు పడుకుంటారు ఏం చేయరు. వర్ష ఎందుకో ఫేస్ కింద పడిసింది అంటే లేజీ. అది నాకే వర్తిస్తుంది. ఎప్పుడు బాడీ యాక్టివ్ గా పెట్టుకుంటాను. సో అది ఒక ఎనర్జీ ఇస్తుంది మనకు. మీరు జిమ్ కి వెళ్ళడం, యోగా చేయడం అట్లాంటివన్నీ చేస్తాను. యోగా ఇప్పుడు చాలా రోజుల నుంచి చేయట్లేదు, కానీ సూర్య నమస్కారం అని చేస్తారు. నీకు ఇంకోటి విషయం తెలుసా? నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నాకు తెలుగు మాట్లాడడానికి ఎవరూ లేదు. అక్కడ అన్ని మొత్తం కన్నడనే కదా. సో నేను కుకింగ్, వంట చేయడానికి ఒక అమ్మాయి వస్తుంది, తర్వాత క్లీనింగ్ చేయడానికి అమ్మాయి వస్తుంది. వాళ్ళందరినీ తెలుగు వాళ్ళే పెట్టుకున్నా. వాళ్ళు ఉన్నంతసేపు నేను తెలుగులోనే మాట్లాడలేదు. నాకు తెలుగు మర్చిపోతుంది కాబట్టి నేను తెలుగునే మాట్లాడండి నేను తెలుగులే మాట్లాడుతాను. అంటే నాకు అంత గొప్ప అభిమానం ఉంది ఇండస్ట్రీ మీద, తెలుగు ఇండస్ట్రీ మీద. బికాస్ తెలుగు జనాలు చాలా మంచి హృదయం. తెలుగు ప్రేక్షకులు మనల్ని ప్రేమించడం మొదలు పెట్టారంటే నీకు ఇచ్చిన ప్రేమ వేరే. బికాస్ నేను అవుట్ ఆఫ్ స్టేట్, లాంగ్వేజ్ తెలియకుండా ఒక అమ్మాయి నన్ను ఇంత మంచిగా ప్రేమించారు. నన్ను ఒక యాంకర్ గా వచ్చినప్పుడు ఆదరిస్తారో లేదో నేను అనుకున్నా, కానీ చూస్తే అంత మంచిగా ఆదరించారు. కాబట్టి నాకు ఐఎమ్ ఆల్వేస్ హ్యావింగ్ గ్రాటిట్యూడ్ టు తెలుగు, ఓవర్ టు తెలుగు ఆడియన్స్, బికాస్ దే ఆర్ లైక్ సచ్ ఎ బిగ్ హార్ట్ పీపుల్. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు సౌమ్య? గణపతి, హనుమంత చాలా ఇష్టం. వీళ్ళే పర్టిక్యులర్ గా గణపతి, నాకు చాలా డివోషనల్ నేను కాదు. డైలీ దేవుడికి దీపం వెలిగిస్తాను, మొక్కుతాను, హనుమాన్ చాలీస్ చదువుతాను. ఎక్స్ట్రీమ్ డివోషనల్ ఏం నేను కాదు. అంటే మీరు బేసిక్ గా అంటారు నేను ఏ పని చేసినా నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను, నేను వెళ్దాం అనుకుంటే అవ్వట్లేదు అని. మరి నీకు ఇష్టమైన దేవుడిని నువ్వు నమ్ముకున్నావు కదా, మరి ఆ దేవుడిని నువ్వు ఎప్పుడు అడగలేదా, దేవుడా నాకు ఎందుకు ఇలా చేస్తున్నారు అని? అనిపించింది చాలాసారి. ఏంటి నాకు మంచి ఒక టర్నింగే దొరకట్లేదు కదా లైఫ్ లో అని చాలాసారి బాధపడ్డాను నేను. చూడాలి ఫ్యూచర్ లో. జెన్యూన్ గా చెప్తున్నాను, ఇప్పుడున్న కొన్ని కోట్ల మందిలో సౌమ్య అంటే ఒక మంచి ప్లేస్ లోనే ఉంది. ఇంత ఇచ్చాడంటే ఆ దేవుడికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది ఖచ్చితంగా దేవుడు, ఆ గణపయ్య, ఆ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఫ్యూచర్ లో నువ్వు అనుకున్నది ఏముందో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు తప్పకుండా. ఇంకేమన్నా అడగాల్సినవి ఉన్నాయా నా మీద డౌట్స్? ఇప్పుడు నీకు పర్సనల్ గా అడుగుతాను. కొంతమంది తొక్కేయాలని వస్తారు చూడు ఇండస్ట్రీకి, వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? నీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? అలాంటిది ఏమైనా నువ్వు ఇప్పుడు నీ పాడ్కాస్టే కానీ నేను నిన్ను పాడ్కాస్ట్ తీసుకుంటున్నాను. అలాంటి చాలా ట్రై చేశారు కానీ నేను ఎక్కువ వాళ్ళు నన్ను ట్రై చేశారు కదా అని వాళ్ళ మీద ఫోకస్ పెట్టను. నేను ఫుడ్ తిన్నానా, నెక్స్ట్ ఏం చేయాలి, ఎట్లా వేసుకోవాలి, ఎట్లా రెడీ అవ్వాలి, ఖచ్చితంగా ఈ ఫీల్డ్ లో ఉన్నామంటే తొక్కే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు కూడా. కానీ నేను అవన్నీ పట్టించుకోను. ఈ రోజు ఆ డిస్టర్బెన్స్ ఏదైతే జరిగిందో ఆ డిస్టర్బెన్స్ ఇక్కడతో అయిపోతుంది. ఒక రోజు ఆలోచిస్తా నెక్స్ట్ ఇంకేం చేయాలి, ఇంకా ఎలా చేయాలి. నా మీద నాకు ఎక్కువ ఫోకస్ ఉంటుంది. నా మీద ఫోకస్ పెట్టిన వాళ్ళ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టామనుకో మన ఫోకస్ లేకుండా. నేను పర్సనల్ గా నీకు చెప్పాలి, ఐ లవ్ యువర్ కాస్ట్యూమ్ సెన్స్ యార్, చాలా బాగుంటుంది. ఎంత మంచిగా వేసుకొని వస్తావు నువ్వు. నీ ఫ్యాషన్ డిజైనర్ అవచ్చు నువ్వు. వద్దురా ఎందుకు పాపం వాళ్ళని బతకని.
ఇలా తొక్కేసే వాళ్ళు ఎక్కేసే వాళ్ళు వీళ్ళది ఏంటంటే టైం వేస్ట్ కానీ అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం ఎదగాలి, వేరే వాళ్ళు ఎదగాలి, నేను మాత్రమే ఎదగాలి అని కనవులు కనకూడదు. సో నేను ఎదికి నువ్వు ఎదగాలి, ఇద్దరు ఎదికే అనివార్యం అర్థం చేసుకుని బతకాలి. అది లైఫ్ అంటే. అది తప్ప నేను మాత్రం ఎదగాలి, నేను మాత్రం టాప్ లో ఉండాలి, వేరే వాళ్ళు వచ్చి నన్ను క్రాస్ చేస్తే వాళ్ళని అక్కడికి తొక్కేయాలి అని చూడకూడదు. అది నిజంగా కరెక్ట్ కాదు. అది ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ లో చాలా మంది అలా ఉన్నారు. సో అందరికీ ఎదగనివ్వండి, అప్పుడు నువ్వు ఇంకా మంచి పొజిషన్ ఎదుగుతావు అనేది మర్చిపోకండి. నేను పర్సనల్ గా మా రిక్వెస్ట్. తెలుగు మంచిగానే మాట్లాడుతున్నాను కదా, చాలా బాగా మాట్లాడుతున్నావు సౌమ్య. తెలుగు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది కదా సౌమ్య. థ్యాంక్ యూ సో మచ్. కిసిక్ టాక్స్ కి అడగగానే వచ్చి నీ బాధలన్నీ షేర్ చేసుకున్నావు. చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఈ రోజు ఇంత మంచి స్థాయికి వచ్చావంటే ఖచ్చితంగా ఆ దైవం నీ వెనుక ఉండి నడిపిస్తుంది. అలానే నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలని ఈ బిగ్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ నువ్వు కిసిక్ టాక్స్ కి వచ్చినందుకు. నీకు ఎలా అనిపించింది కిసిక్ టాక్స్ కి రావడం, ఇట్లా ఉండడం? కిసిక్ టాక్స్ యాక్చువల్లీ దేర్ ఇస్ నో కాంట్రవర్సీ అట్ ఆల్. ఈ కాంట్రవర్సీ క్వశ్చన్ అడగడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి కాంట్రవర్సీ తీసుకొచ్చి ఫేమస్ అవ్వాలి షో అని ఇక్కడ లేదు. నేను షో చూశాను, నాకు నచ్చింది, నీ యాంకరింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. దానికోసమే నేను పిలిచిన వెంటనే నేను వచ్చేసాను. ఈ కిసిక్ టాక్స్ అన్నా ఈ బిగ్ టీవీ అన్నా జనాల్ని మోటివేట్ చేయడానికి అండ్ పాజిటివ్ గా ఉండడం కోసమే ఈ బిగ్ టీవీ ఈ షో అనేది ప్లాన్ చేసింది. ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఎవరిని బాధ పెట్టడానికి కాదు. నేను కూడా బిగ్ టీవీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మంచి స్థాయికి బిగ్ టీవీ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ బిగ్ టీవీ ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ బిగ్ నమస్కారాలు. గాడ్ బ్లెస్ యూ సౌమ్య. నువ్వు అనుకునే అన్ని డ్రీమ్స్ నెరవేరాలి. ఫ్యూచర్ లో ఒక మంచి పెద్ద షోలో పెద్ద యాంకర్. హాయ్ సౌమ్య, నువ్వు నేను అనుకునే రోజు వస్తుంది. తప్పకుండా వెయిట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో ఇండస్ట్రీ నాకు ఇచ్చింది కింద చాలా నేను పోగొట్టుకున్నదే ఎక్కువ. ఒకరోజు నేను ఒక పెద్ద హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది నాకు. ఫుల్ లెగ్ మొత్తం పోయింది, ఇంత బ్లడ్. నేను అక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ యాంకర్ ప్లేస్కి వెళ్ళాను. చాలా కష్టం వస్తుంది చూశాను. ఇలాంటిది నాకు లైఫ్ లో రాకూడదు దేవుడా, ఇది ఒక్క వరం ఇవ్వు అంటే నువ్వేం కోరుకుంటావు? అదే అమ్మకి అలాంటి రిపోర్ట్ రాలేకుంటుండే బాగుండేది, అమ్మ ఇంకా మంచిగా ఉండేస్తే బాగుండేది అనిపిస్తుంది. మీ మమ్మీకి ఒక మాటలు ఏదైనా చెప్పాలంటే నువ్వేం చెప్తావు సౌమ్య? షీఈ్ ఎవ్రీథింగ్, షీఈ్ ఆల్వేస్ మై మెమోరీ. ఫ్యూచర్లో మీ మమ్మీ మళ్ళీ నీ దగ్గరే వస్తుంది.